గురించి ప్రార్థన చేయడం జరిగింది. సో అంటే ఇప్పుడే ఆ కైలాస్ మానస సరోవర్ లేక్లోంచి తీసుకొచ్చిన నీళ్లు, అక్కడి నుంచి తీసుకొచ్చిన ఒక రాయి కూడా బహుకారంగా ఇవ్వడం జరిగింది జీవీఎస్ గారికి. అంటే నాకు జీవీఎస్ గారు మేబీ ఒక 30 ఏళ్ళుగా తెలుసు అనుకుంటాను, ఇంకొంచెం ఎక్కువ ఉండొచ్చు. మోహనయ్య గారు వీళ్ళందరికీ 50 ఏళ్ళుగా తెలిసి ఉండొచ్చు. అంటే ఒక డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ మేనేజర్గా సంగారెడ్డి జిల్లాలో ఐ థింక్ ఫస్ట్ టైం మనం కలిసాం జీవీఎస్ గారు, కర్నూలు. సో అప్పటి నుంచి పరిచయం ఉంది. ఆ తర్వాత ఈ స్త్రీనిధి అనే ఒక మహిళా బ్యాంకును స్థాపించడంలో కూడా నేను పాల్గొనడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు మన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ప్రిన్సిపల్ సెక్రటరీ రూరల్ డెవలప్మెంట్గా ఉండేవారు. సో ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు మనం ఒక సంస్థను పెట్టాలి, ఈ మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఏవైతే 2010 సంవత్సరంలో వాళ్ళందరూ మైక్రో ఫైనాన్స్ ఆర్డినెన్స్ ద్వారా ఇక్కడ నుంచి నిష్క్రమించడం జరిగాయో, ఆ యొక్క గ్యాప్ను లేకుంటే ఆ వాయిడ్ను ఫిల్ చేయడం కోసం శ్రీనిధి అని పెట్టాలన్నారు. అప్పుడు ప్రొఫెసర్ శ్రీరామ్ ఐఐఎం బెంగళూరు, మేమిద్దరం కలిసి ఒక కాన్సెప్ట్ పేపర్, ఒక ప్రపోజల్ తయారు చేశాము. అఫ్ కోర్స్ మేము అప్పుడు రికమెండ్ చేసింది ఒక సెక్షన్ 25 కంపెనీ పెడితే బాగుంటుంది. ఇప్పుడే దాన్ని సెక్షన్ 8 కంపెనీ అంటారు, నాట్ ఫర్ ప్రాఫిట్ కంపెనీ. లేకుంటే మ్యాక్స్ చట్టం కింద రిజిస్ట్రేషన్ చేయొచ్చని. కానీ ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులను అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని 1964 యాక్ట్ కింద శ్రీనిధిని రిజిస్టర్ చేయడం జరిగింది. సో అదంతా కూడా ఒక రకంగా హిస్టరీ. కానీ చాలా ముఖ్యమైన అంశం ఈరోజు ఏమిటంటే, మన విద్యాసాగర్ రెడ్డి గారు ఈ 15 సంవత్సరాలుగా నేను బోర్డ్ మెంబర్గా శ్రీనిధిలో ప్రతి మీటింగు ఇంచుమించు అటెండ్ అయ్యాను. ఒకవేళ నేను రాలేకపోతే ముందే జీవీఎస్ గారికి ఒక మెసేజ్ పెట్టేసేవాడిని. సో వీలైనంత వరకు ఇప్పటి వరకు మేబీ 100 మీటింగ్స్ అయినాయండి. ఇంచుమించు అన్ని మీటింగ్లు కూడా అంటే అట్లీస్ట్ 10% మేబీ ఆబ్సెంట్ అయి ఉండొచ్చు. సో ఒక 3-4 ముఖ్యమైన అంశాలు విద్యాసాగర్ రెడ్డి గారిలో నేను చూసింది ఏంటంటే, ఒకటి క్లారిటీ. మన ఇంతకుముందు పాటలో కూడా ఒక విజన్ అన్నారే. సో ఏది అచీవ్ చేయాలి అంటే దెర్ ఈజ్ అన్ ఇంగ్లీష్ వర్డ్ కాల్డ్ అన్కాంప్రమైజింగ్. సో ఎప్పుడు కానీ అది ప్రిన్సిపల్ సెక్రటరీతో కావచ్చు, మినిస్టర్తో కావచ్చు, చీఫ్ సెక్రటరీతో కావచ్చు, ఎవరితో అయినా కానీ చాలా అంటే ఆర్గ్యుమెంటేటివ్గా కాకుండా పర్సువేసివ్గా మన యొక్క పర్పస్ సర్వ్ అయ్యేటట్లు, అంటే స్త్రీనిధి ఇంట్రెస్ట్ అనేది ఒక నాన్ నెగోషియబుల్. ఆ రోజుల్లో మన కె రాజు గారు సెర్ప్ సంస్థను స్థాపించినప్పుడు 2000లో మనకు రాజీ లేని సూత్రాలు అని ఉండాలి అన్నారు. అంటే మనం కొన్ని కాంప్రమైజ్ కాకూడదు, పేదల తరఫున మనం పనిచేసేటప్పుడు రాజీ లేని సూత్రాలను మనం పాటించాలని. సో ఆ రకంగా జీవీఎస్ గారు కూడా స్త్రీనిధిని ఒక ఉన్నతమైన, ఒక అద్భుతమైన నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఒక యునీక్ ఆర్గనైజేషన్గా తీర్చిదిద్దడంలో మొట్టమొదటి క్వాలిటీ మనము అందరం కూడా అభినందించాలి. ఇది ఏంటంటే అన్కాంప్రమైజింగ్ యాటిట్యూడ్. దేన్ని మనము కాంప్రమైజ్ అయ్యేది ఉండదన్నమాట. అది ఎవరైనా కానివ్వండి, ఇట్ డజంట్ మ్యాటర్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కావాలంటే అరగంట సేపు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మన ఎవరైతే మహిళా సంఘాల నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్స్ కావచ్చు, లేకుంటే మినిస్టర్ కావచ్చు. అన్కాంప్రమైజింగ్ యాటిట్యూడ్. నంబర్ 2 నేను చూసింది ఏంటంటే, జీవీఎస్ గారు పెద్ద విజిబిలిటీ కోసం చూసే వ్యక్తి కాదు. హంబుల్, హ్యూమిలిటీ అంటారు దాన్ని. సో తన పని తాను చేసుకోపోవడం, తన పని చాలా గొప్పగా ఉందని చెప్పాల్సిన ప్రయత్నం ఎప్పుడు చేసేవారు కాదు.
నేషనల్ లెవెల్ అవార్డ్స్ వచ్చి ఉండొచ్చు, ప్లానింగ్ కమిషన్ వాళ్ళు అభినందించి ఉండొచ్చు, లేకుంటే నీతి ఆయోగ్ వాళ్ళు అభినందించి ఉండొచ్చు, లేకుంటే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు కూడా దాన్ని ఒక మోడల్గా ఒకనొకప్పుడు నాకు తెలిసి 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయింది. శ్రీనిధిని ఏ స్టేట్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కానీ రెప్లికేట్ చేస్తే 100 crores నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ వాళ్లకు ఫండ్గా ఇస్తారు అని. ఇది ఆల్మోస్ట్ 10 years అయిందేమో కదా జీవీఎస్ గారు? యా. సో అరౌండ్ 7-8 years. సో ఆ రకంగా అంటే నా ఉద్దేశంలో చాలా మందికి ఈ రూమ్లో ఉన్న వాళ్లకు తెలిసే ఉంటుంది, శ్రీనిధి అనేది ఒక సింపుల్ ఏముంది లోన్స్ ఇచ్చే సంస్థ అని. కానీ దీంట్లో ఉన్న సిస్టమ్స్ అంటే ఒక గ్రామ సంఘం స్థాయిలో కానీ, ఒక మండల సమాఖ్య స్థాయిలో కానీ, ఏదైతే మనం సోషల్ ఆడిట్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసామో, లేకుంటే ఏదైతే అప్రైజల్ సిస్టమ్ ఉందో, లేకుంటే ఏదైతే గ్రేడింగ్ సిస్టమ్ ఉందో, ఎస్హెచ్జి గ్రేడింగ్, విఓ గ్రేడింగ్, మండల సమాఖ్య గ్రేడింగ్, ఇవన్నీ కూడా ఒక సిస్టమ్ ఓరియంటెడ్ అప్రోచ్ తీసుకురావడంలో జీవీఎస్ గారు నిరంతరం కృషి చేశారు. దానికి మనం అందరం కూడా జీవీఎస్ గారిని అభినందించాలి. ఈరోజు మన కొత్తగా వచ్చిన ఎండి గారికి ఇది ఒక రకంగా మంచి పునాది. మనం ఏదైనా చేయాలనుకుంటే మన పునాది గట్టిగా ఉంటే మనం ముందుకెళ్ళడం చాలా సులభం. మూడవ ముఖ్యమైన అంశం సిబ్బందిని గౌరవించడం. నేను చూసింది ఏంటంటే సిబ్బందిని అకౌంటబుల్ చేస్తారు, బట్ అట్ ద సేమ్ టైం హీ నోస్ ఎవ్రీ వన్ పర్ఫార్మెన్స్ కానీ, వాళ్ళని రెస్పెక్ట్ చేయడం కానీ, వాళ్ళని గైడ్ చేయడం కానీ, వాళ్ళని మెంటర్ చేయడం కానీ. అంటే నాకు తెలిసి నాకు కొంచెం పేషెన్స్ తక్కువ, జీవీఎస్ గారికి పేషెన్స్ చాలా ఎక్కువ. మనిషి ఫుల్ ఆఫ్ పేషెన్స్. సో అంటే హీఈస్ ఎన్ ఎక్సలెంట్ ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్, మెంటర్. ప్లస్ ఒక్కసారి సిబ్బందిని అభినందించారంటే ఇంకా వాళ్ళకి కావలసిన సపోర్ట్ అంతా కూడా తను చేయడం జరుగుతుంది. సో నేను చూశాను ఎన్నో వందల వేల మంది శ్రీనిధిలో గ్రూమ్ అయ్యారు. వాళ్ళల్లో కొంతమంది ముందు నాతో పనిచేసిన వాళ్ళు కూడా తర్వాత జీవీఎస్ గారి దగ్గరికి వచ్చి చాలా ఉన్నతమైన స్థానాలకు వెళ్ళారు. సో హీ హాస్ డెమాన్స్ట్రేటెడ్ exceptional leadership qualities, being a mentor, being a close associate. ఇది మూడవది. నాలుగవది నేను చూసింది ఏంటంటే ప్రభుత్వం మీద నేను చాలాసార్లు చెప్పేవారు, ఏమిటండి ఈ చెత్త, మనం ప్రతిదాన్ని ప్రభుత్వంకి అడగడము, వాళ్ళు అప్రూవల్ ఇవ్వకపోవడము, 6 నెలలు పడుతుంది, సంవత్సరం పడుతుంది, స్టాఫ్ రిక్రూట్మెంట్ డిలే అవుతుంది. కానీ జీవీఎస్ గారు ఎప్పుడు కానీ ప్రభుత్వం అప్రూవల్ కోసం అంటే ప్రభుత్వాన్ని గౌరవించి ఆ యొక్క సిస్టంలో మనము ఎలా వాళ్ళ యొక్క అప్రూవల్, వాళ్ళ యొక్క సపోర్ట్ తీసుకొని ముందుకెళ్ళాలి, దానికి టైం పట్టినా పర్వాలేదు అనేది. అంటే దీన్ని కూడా ఒక రకంగా చెప్పాలి అంటే ఓపిక అనేది చూశాను నేను. ఫైనల్గా అతి ముఖ్యమైనది జీవీఎస్ గారి 15 సంవత్సరాల్లో, దానికంటే ముందు కూడా సెర్ప్లో పనిచేసి ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్, కెపాసిటీ బిల్డింగ్, బ్యాంక్ లింకేజ్, వీటిని అన్నింటినీ కూడా కోఆర్డినేట్ చేసినప్పుడు జీవీఎస్ గారు మన తెలంగాణ మహిళల కోసం, లేకుంటే 2 తెలుగు రాష్ట్రాల మహిళల కోసం ఒక వినూత్నమైన, అద్భుతమైన ఒక కమ్యూనిటీ ఓన్డ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ను స్థాపించగలిగారు. అది నా ఉద్దేశంలో చిరకాలం ఉండిపోయే ఒక సంస్థ. ఏదో ఈరోజు ఉంటుంది రేపు బంద్ అయిపోతుంది అనేది కాకుండా ఈరోజు దాని యొక్క బ్యాలెన్స్ షీట్ సైజ్ చూస్తే కూడా చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. ఒక్క తెలంగాణలోనే 5,500 కోట్లకు పైగా లోన్ అవుట్ స్టాండింగ్ ఉంది. సుమారుగా 900 కోట్లకు పైగా డిపాజిట్ మొబిలైజ్ చేయగలిగారు. 600 కోట్లకు పైగా షేర్ క్యాపిటల్ మొబిలైజ్ చేయగలిగారు. 4,700 కోట్ల లైన్ ఆఫ్ క్రెడిట్ ఫ్రమ్ వేరియస్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్. సో ఈ రకంగా ఈ 15 ఏళ్ళు నిర్విరామంగా పనిచేసి ఒక సంస్థలో ఎలాంటి వ్యవస్థలు ఉండాలి, ఎలాంటి సిబ్బందులు ఉండాలి, అది కూడా ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటంటే టెక్నాలజీని ఆధారంగా చేసుకొని ఒక పేపర్లెస్ మైక్రో ఫైనాన్స్ అప్రూవల్ సిస్టమ్ను పెట్టి అద్భుతంగా తయారు చేశారు.
సో నేను ఈ రోజు ఈ యొక్క దీన్ని ఒక రిటైర్మెంట్ ఫంక్షన్గా నేను చూడటం లేదు. నాకు తెలిసి కొత్తగా ఎండిగా అవుతున్న వారికి నా సలహా ఏంటంటే, మనం జీవీఎస్ గారి సలహాలు సేవలు ఎప్పటికీ స్త్రీనిధి కోసం ఉపయోగించుకోవాలి. అది ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది మనం ఆలోచన చేయొచ్చు. కానీ శ్రీనిధి స్టాఫ్ అందరికీ, సార్ పదవీ విరమణకు వచ్చిన ప్రతి ఒక్కరికి కొంచెం బాధగా ఉన్నప్పటికీ మాట్లాడలేకపోతున్నాం. ఎందుకంటే ఎన్నో వందల సార్లు అడుగుంటాం, సార్ మీరు ఇంకా కొనసాగండి, ఇంకా కొనసాగండి, మీ సేవలు మాకు అవసరమని సార్ని చాలాసార్లు అడుగుంటాం. మేము మార్నింగ్ నుండి సార్తోనే మేము కలిసి ట్రావెల్ చేస్తున్నాము. సెల్ఫ్లో కూడా సార్కి పదవి విరమణకు సంబంధించి అక్కడ కూడా చేయడం జరిగింది. అక్కడ శ్రీనిధి గురించి ఎంత గొప్పగా మాట్లాడారో, సార్ చేసిన 15 సంవత్సరాల కృషి అక్కడ కనబడింది. 200 మంది శ్రీనిధిలో బాగా అక్కడ ఉన్న మాట్లాడిన విధానంలో కనబడిస్తే, సార్ మీరు ఇక్కడితోనే ఏది అయిపోలేదు, మీ పదునైన ఆలోచనలు మాకు ఇంకా కావాలి, సంస్థలో మీరు ఇంకా కొనసాగాలి, మీరు ఇక్కడ నుంచి వెళ్తున్నారేమో కానీ మీ ఆలోచనలు ఇంకా మాకు అవసరం అని వాళ్ళు చాలా గొప్పగా పొగిడి చెప్పారు. ఎందుకంటే మన వాళ్ళని అక్కడ పొగుడుతుంటే ఆ సంతోషం వేరే అనిపించింది. చాలామంది భావోద్వేగానికి కూడా గురి అయ్యారు. ఇందులో 47 లక్షల మందికి ఇప్పుడు జనరల్గా సెర్ఫ్లో బ్యాంక్ లింకేజ్కి మెంబర్ అచీవ్మెంట్ అని చూస్తాం కదా, ఆ మెంబర్ అచీవ్మెంట్లో శ్రీనిధి ముందుందని మేము భావిస్తాము. ఎందుకంటే భావిస్తున్నాం మేము ఏదైనా కానీ, దీని వెనుక మీ ఫ్యామిలీని మర్చిపోయి సంస్థ కోసం పనిచేసిన రోజులు ఎన్నో ఉండుంటాయి కదా సార్. కాకపోతే ఈ 15 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఒక సంస్థను నిలబెట్టి దాన్ని కొనసాగించారంటే చిన్న విషయం కాదు. మాకైతే ఈ డిజిటల్ విషయం అనేది మేము బ్యాంకింగ్లో కూడా కొనసాగిస్తున్నామనంటే కేవలం శ్రీనిధిలో నేర్చుకున్న విధానమే. కామారెడ్డిలో డిజిటల్ మోడ్లో ఎక్కువ కొనసాగుతుందంటే శ్రీనిధిలో మేము ప్రతి యాప్ని చూసి నేర్చుకొని అది బ్యాంకింగ్లో కూడా ఉపయోగించుకుంటున్నామంటే, ఇక్కడ 3 సంవత్సరాల పాటు డైరెక్టర్గా కొనసాగాను. ఇక్కడ ఆలోచనలు, విధి విధానాలు డిజిటల్ మోడ్లో ఎలా పని చేయాలి, ఇంకా శ్రీనిధి యాప్ ద్వారా కానీ సంఘ సభ్యులను ఎలా మోటివేషన్ చేయాలనేది ఇక్కడ నేను ఎంసీలో నేర్చుకున్న ప్రతి విషయము ఫీల్డ్లో మాకు ఎంతో ఉపయోగపడింది సార్. మీరు ఇచ్చిన జ్ఞానం మేము ఎప్పటికైనా మర్చిపోలేము. అది ఏంటంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ ఎమోషనల్గా అనిపిస్తుంది, మాట్లాడలేకపోతున్నాము. కానీ మీతో గడిపిన ప్రతి విషయం అనేది మాకు నాలెడ్జ్కి ఎంతో ఉపయోగపడుతుంది. అంటే ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇదే, ఇక్కడ ఎంసీలో డిస్కషన్ చేసిందైనా సరే, బోర్డులో మెంబర్స్తో డిస్కషన్ చేసిందైనా, స్టాఫ్తో డిస్కషన్ చేసిందైనా, ఏదైనా మళ్ళీ మేము మీటింగ్లో చెప్పగలుగుతున్నామంటే మేము అంత లోతుగా శ్రీనిధిని తీసుకున్నామని అర్థం సార్. నా మాటల్లో ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారం అండి. ఈరోజు పదవి విరమణ చేసుకున్న మన శ్రీనిధి ఎండి విద్యాసాగర్ రెడ్డి సార్ గారికి, డిఎండి శ్రీధర్ సార్ గారికి, వెంకటరెడ్డి సార్ గారికి, వేదిక మీద ఉన్న సార్ గారికి, మన శ్రీనిధి స్టాఫ్కి, నా తోటి డైరెక్టర్లకి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అసలు ఈరోజు మాట్లాడాలంటే మాటలు రావట్లేవు. ఎందుకంటే సారు స్థాపించిన శ్రీనిధి సంస్థ అనేది గొప్ప సంస్థ. అసలు ఈ దేశంలోనే శ్రీనిధి సంస్థ అనేది ఎక్కడ లేదు, ఏ రాష్ట్రంలో లేదు. మన రాష్ట్రంలోనే శ్రీనిధి సంస్థ అనేది స్త్రీలను గుర్తించి బ్యాంకులో లోన్స్ తీసుకుంటే బ్యాంకు దగ్గరికి వెళ్ళి బ్యాంక్ మేనేజర్ ఇస్తేనే తీసుకోవాలి. ఆ స్థాయిలో ఉన్న సంఘాలను మహిళలకే ఒక బ్యాంక్ అనేది ఏర్పాటు చేయాలన్న ఆ అవకాశం ఆలోచించి గొప్ప అవకాశాన్ని మా మహిళలకు ఒక బ్యాంక్ లెక్క ఏర్పాటు చేసిన బ్యాంక్ మేనేజర్లనే మమ్మల్ని తయారు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే చదువుకొని జాబ్ వచ్చి బ్యాంకులలో మేనేజర్గా పనిచేసేవాళ్ళు, కానీ మీ సంఘంలో చేరినాక సొంత బ్యాంకు శ్రీనిధి బ్యాంక్ అంటే మా బ్యాంకు, మహిళలకు సంబంధించిన బ్యాంకు. ఆ శ్రీనిధి బ్యాంకుకే మమ్మల్ని ఓనర్లుగా చేసి లోన్స్ అనేది కూడా ఎవరిస్తారు, బ్యాంకుకి వెళ్తే బ్యాంకర్స్ లోన్ ఇస్తారు, కానీ శ్రీనిధి లోను మా సంస్థల అధ్యక్షులుగా పనిచేసే వాళ్ళే మేనేజర్లు. మేమే లోన్స్ ఇచ్చే విధంగా తయారు చేసిళ్ళు. అంతేకాకుండా శ్రీనిధి లోన్లో 48 గంటలలోనే లోన్ తీసుకునే అవకాశాన్ని కల్పించిళ్ళు. బ్యాంకులకు వెళ్తే మాత్రం వారం 10 రోజులయ్యేదాకా లోన్ రాకపోయేది, కానీ మా గ్రామంలోనే
మాకు అప్పు ఎవరికైతే అవసరం ఉంటుందో ఆ అవసరాలను గుర్తించి ఎమ్మటే మేము అప్పు కొట్టుకునే విధంగా తయారు చేసి తీసుకునే అవకాశాన్ని మీరు కల్పించారు సార్. మీకు ఎంత చెప్పినా మేము తక్కువే సార్. ఎందుకంటే 2011లో మైక్రో ఫైనాన్స్ అని గ్రామాలలో ఇచ్చేది. 5 రూపాయల వడ్డీ నుంచి 10 రూపాయల వడ్డీ వరకు వారం వారం చిట్టీలాక్క తీసుకునే వాళ్ళం. కానీ అంత వడ్డీన పడి ఇంకా కుటుంబాలకు ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది అన్నది మమ్మల్ని ఆలోచించి ఒక బ్యాంక్ లెజెండ్ శ్రీ విద్యాసాగర్ రెడ్డి గారు మారుమూల ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లా బోరిగామ అనే ఒక చిన్న గ్రామంలో శ్రీ గోపిడి వెంకట్రామరెడ్డి మరియు శ్రీమతి భాగ్యలక్ష్మి గారి యొక్క మొదటి సంతానంగా జన్మించి అక్కడే తన బాల్యము మరియు కాలేజీ చదువులను అభ్యసించిన తర్వాత రాజేంద్ర నగర్ నందు అగ్రికల్చర్ యూనివర్సిటీలో బీఎస్సీ మరియు ఎంఎస్సీ పూర్తి చేయడం జరిగింది. శ్రీ విద్యాసాగర్ రెడ్డి గారు 1984లో మొట్టమొదట నబార్డ్లో జాయిన్ అయి వివిధ స్థాయిల్లో పనిచేసి 2009లో తన వయసు 48 సంవత్సరాలుగా ఉన్నప్పుడు వ్యక్తిగత కారణాల రీత్యా విఆర్ఎస్ తీసుకొని వివిధ సంస్థల్లో మళ్ళీ పనిచేసి గ్రామీణాభివృద్ధి మరియు మహిళా సాధికారత తన లక్ష్యంగా సెర్ప్లో అడ్వైజర్గా చేరినారు. శ్రీ విద్యాసాగర్ రెడ్డి గారు 2011లో అప్పటి గవర్నమెంట్ ప్రారంభించిన స్త్రీనిధికి మొదటి మేనేజింగ్ డైరెక్టర్గా తీసుకొని వారిని అనతి కాలంలోనే స్త్రీనిధిని ఈరోజు దేశంలోనే ఒక అత్యున్నత సంస్థగా నిర్మించడంలో సార్ యొక్క పాత్ర ఎంతైనా ఉంది. ఈరోజు తెలంగాణలో చిట్ట చివరి గ్రామంలో కూడా సభ్యుల అవసరాలకు టెక్నాలజీని ఉపయోగించి తక్కువ సమయంలో తక్కువ వడ్డీతో 5 లక్షల వరకు లోన్లు అందించే ఒక సంస్థగా ఏర్పాటు చేయడంలో ఎండి గారి దార్శనికత, దూరదృష్టి మరియు నిబద్ధతతో కూడిన సేవలు అనిర్వచనీయం. ఇటువంటి సంస్థలు ఏర్పాటు చేయడంలో సారు నమ్మిన సిద్ధాంతం గీతాలో చెప్పిన విధంగా కర్మపైననే దృష్టి సారించి గత 15 ఏళ్లుగా సుమారు 25,000 కోట్ల రూపాయలను సెర్ప్ మరియు మెప్మా యొక్క సమన్వయంతో ప్రభుత్వ ఉన్నతాధికారుల సహకారంతో వివిధ జిల్లాలు, వివిధ మండలాలు, పట్టణ సమాఖ్యల్లో ఉన్న మహిళలకు రుణంగా అందజేసి వారి యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఎంతో కృషి చేసినారు. సో ఇటువంటి స్త్రీనిధిని ఈరోజు దేశంలోనే 5-6 రాష్ట్రాలు, ముఖ్యంగా రాజస్థాన్, కర్ణాటక, మేఘాలయ, మహారాష్ట్ర అండ్ సిక్కిం లాంటి రాష్ట్రాలు ఇటువంటి మోడల్ని అక్కడ కూడా ఏర్పాటు చేయడానికి సంఘ సభ్యుల కొరకు ఏర్పాటు చేయబడిన స్త్రీనిధి ముందర కాలంలో ఇంకా ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకొని ఇంకా చాలామంది మహిళలకు వారి యొక్క సేవలను అందించడానికి ఈ సంస్థను ఈ రకమైన స్థితికి తీసుకురావడానికి మా ఎండి గారి యొక్క పాత్ర అనిర్వచనీయం. సార్, మీ యొక్క రిటైర్మెంట్ తర్వాత మీరు మీ కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మీకెప్పుడు స్త్రీనిధి కుటుంబం మరియు మహిళా సంఘాలు రుణపడి ఉంటాయని చెప్పి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆఫ్టర్ ది MFI crisis that has hit the state, we were desperately looking for solutions to protect the SHG women from the microfinance institutions. So at that time, this idea of forming this Trinidhi had come as an Apex Cooperative Credit Society. When we thought of this, the first name that came to our mind was Mr. Vidyasagar, a man who is known for his integrity, competency, committed nature and organizational capability. మరి ఈరోజు శ్రీనిధి సంస్థ దాదాపుగా మరి 25 కోట్ల రూపాయలతోటి దాదాపుగా 35 లక్షల ఎస్ఎస్జి మెంబర్స్కి ఈరోజు చేరువైందంటే మరి ఎప్పుడు కావాలంటే అప్పుడు 48 గంటల్లో మహిళలకి విద్యాసాగర్ రెడ్డి నేను గోరియాల గ్రామంలో కూడా తరగతి నుంచి 5వ తరగతి దాకా చదివాను. నా మిత్రులు కాబట్టి నాకు ఇంతవరకు ఎదిగిందని ఎంతో గర్విస్తున్నాను. నా ప్రియమిత్రుడు విద్యాసాగర్ రెడ్డి ఎండి శ్రీనిధి ఈ రోజున పదవి విరమణ సందర్భంగా నా యొక్క శుభాభినందనలు. మా ఇద్దరు అనుబంధం ఈనాటిది కాదు, 78 నుంచి అంటే సుమారుగా 48 ఏళ్ళు. ఇంతవరకు కూడా ఏ విధమైన విభేదాలు లేకుండా చాలా పవిత్రంగా మా స్నేహం కొనసాగింది. దానికి కారణం విద్యాసాగర్ రెడ్డి. ఎందుకంటే అతని యొక్క వ్యక్తిత్వం కానీ, అతనికి ఉన్నటువంటి నిబద్ధత, అతనికి ప్రజలకి సేవ చేయాలనేటువంటి ఒక కమిట్మెంట్ కానీ, అందరినీ కలుపుపోయే తత్వం,
అందుకనే మనకి ఈరోజు శ్రీనిధిని చూస్తే మనకు అర్థమవుతుంది. అంతమంది స్టాఫ్ని కూడా చాలా గ్రూమింగ్ చేస్తూ నమస్కారం, నా పేరు రాము. నేను గ్రామ సర్పంచ్. మా గ్రామంలో 2021లో విద్యుత్ బిల్లులు ఆదా చేసుకునే కోసం మా గ్రామస్తులందరూ కలిసి రూఫ్ టాప్ సోలార్ను ప్రతి ఇంటి మీద అమర్చుకోవాలని నిర్ణయించుకున్నాం. అప్పటికి గ్రామీణ తెలంగాణలో సోలార్ విషయంలో పెద్దగా అవగాహన లేదు. రెండో వారు ముందుకొచ్చి సబ్సిడీ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. కానీ మిగతా సొమ్ము రుణంగా పొందడానికి మేము కమర్షియల్ బ్యాంకుల వారి దగ్గరికి వెళ్తే ఈ ప్రాజెక్ట్ కొత్తగా ఉంది అనేవారు ఎవరు ముందుకు రాలేదు. ఈ విషయమే నేను మా జిల్లా సీనియర్ అధికారి రవి గారి దృష్టికి తీసుకెళ్లడంతో వారు ఎండి గారితో మాట్లాడి ఎండి గారు కూడా ఈ ప్రాజెక్టు వారి స్కీమ్స్లో లేనప్పటికీ మా గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని మా రుణాలు అందించారు. Hi JV, wish you a very happy, peaceful, healthy, retired life. God bless you. Hi Daddy, congratulations on having a wonderful career. It's an amazing achievement despite all the challenges that you have had in life. The impact you have created is humongous and you should be very proud of yourself. We are all very proud of you. You are always an inspiration for me in terms of teaching me how to work hard with utmost sincerity. I hope you enjoy the next phase of your life. Happy retirement. Hi Daddy, to me you'll always be someone who has given so much more to others and the world than you've received yourself. I am so proud of everything you've done. You're my hero. I'm very lucky that I have a hero within my own house to be inspired by. Your value system, your sense of purpose all these years is truly inspiring. You've had a long and illustrious career, but now I'm hoping that you will find some time to focus on your health and hobbies. Wishing the very best for your next innings. నమస్కారం అండి, నా పేరు మల్లవరపు జీవమణి. కొమడవోలు గ్రామం, ఏలూరు మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ అండి. నేను మొట్టమొదటి శ్రీనిధి మహిళా బ్యాంక్ స్టేట్ చైర్మన్గా రావడం దేవుడు నాకు ఇచ్చిన వరంగా భావిస్తున్నానండి. అందులో నేను బైఫర్కేషన్ ముందు ఫస్ట్ నేను చైర్మన్గా ఉన్నాను. బైఫర్కేషన్ తర్వాత కూడా 2 సార్లు నేను శ్రీనిధి మహిళా బ్యాంక్ చైర్మన్గా కొనసాగడం నేను చాలా ఆనందంగా భావిస్తున్నానండి. 2 సార్లు కూడా నాకు మా ఎండి సార్ వారి ప్రోత్సాహం, ఆయన నేర్పిన విధానాన్ని బట్టి నేను ఆయనకి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. శ్రీనిధి అంటే ఏంటి అనే దాని మీద మేము మహిళలకు ఎంతో విధంగా అవేర్నెస్ తీసుకురావడానికి మీరు ఇచ్చిన సలహాలు సూచనల మేరకు మేము చెప్పడం జరిగింది సార్. Ladies and gentlemen, good evening sir. Today we assembled here with a pride to honor a great visionary leader whose journey has become an enduring legacy. Sir, as a first managing director of this organization, you not only lead it but also laid a foundation, shaped the vision and nurtured it with a commitment and compassion. When empowerment of women through the financial inclusion was only the vision, you transformed that vision into a movement of hope and opportunities. When others saw challenges, you saw possibilities. Through your foresight and unwavering commitment, countless families found dignity. శ్రీనిధి సంస్థను 2011లో స్థాపించబడినప్పుడు ఈ యొక్క సంస్థను స్థాపించే దాంట్లో శ్రీ విద్యాసాగర్ రెడ్డి గారు అపూర్వమైనటువంటి కృషి చేయడం జరిగింది. తమ కృషి ద్వారా ఈ సంస్థను ఏర్పాటు చేయడమే కాకుండా గత 15 సంవత్సరాలుగా తమ అకుంఠిత దీక్షతో అనునిత్యము అవిశ్రాంతంగా పనిచేసి ఈ యొక్క సంస్థ పురోభివృద్ధికి పాటుపడి ఈ యొక్క సంస్థను ఒక సమున్నతమైన స్థానానికి తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో స్త్రీనిధి అంటే తెలియని పేద మహిళలు లేరంటే ఆశ్చర్యం లేదండి. స్త్రీనిధి అంటే పేదల బాలిటి పెన్నిధి. ఇది కేవలం ట్యాగ్ లైన్ కాదు, ఇది ఒక వాస్తవ రూపం తీసుకున్న ఒక సంస్థ. ఈ వాస్తవ రూపం తీసుకోవటానికి ఎంతో శ్రమ, ఎంతో కష్టం చేయవలసి వచ్చింది. దానికి ముఖ్యమైన కారణం అంటే ఎన్నో కారణాలు ఉన్నా కూడా ముఖ్యమైన కారణము స్త్రీనిధికి అందిన విజనరీ లీడర్షిప్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్
విద్యాసాగర్ రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ అని చెప్పడం కూడా ఆశ్చర్యం లేదు, అతిశయోక్తి లేదు. అందరికీ నమస్కారం. నా పేరు సందిరి అనిత. మాది మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఎల్లాపూర్ గ్రామం. నేను శ్రీనిధి రాష్ట్ర అధ్యక్షురాలుగా 6 సంవత్సరాలుగా పనిచేశాను. శ్రీనిధి సంస్థ అధ్యక్షురాలుగా బాధ్యతలు నిర్వహించి ఎండి సార్ గారితో కలిసి పనిచేసే గొప్ప అవకాశం నాకు లభించింది. అధ్యక్షురాలుగా నా పదవీ కాలంలో మీ నుండి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. మహిళలు ఆర్థికంగా ఎదగాలని శ్రీనిధి ద్వారా అనేక కార్యక్రమాలు చేశారు. రాష్ట్రంలో శ్రీనిధికి మంచి పేరు తీసుకురావడంలో సార్ చేసిన కృషి మరవలేనిది. ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారు. ఎన్ని రకాల సమస్యలు వచ్చినా ఎదుర్కొని శ్రీనిధిని నిలబెట్టారు. శ్రీనిధి తెలంగాణ 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సంస్థతో నాకు ఈ 15 సంవత్సరాల అనుబంధం ఉండడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఈ 15 సంవత్సరాల్లో శ్రీ విద్యాసాగర్ రెడ్డి గారితో కలిసి పనిచేయడం జరిగింది. ఈ 15 సంవత్సరాల్లో శ్రీనిధి తెలంగాణ జీవీఎస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో గొప్ప విజయాలను సాధించింది. దేశంలోనే ఒక ఉత్తమమైన కోఆపరేటివ్ బ్యాంక్గా తయారైంది. On my behalf and on behalf of Srinidhi, I wish you all the very best. Sir, you are very retiring from Srinidhi, but not from the hearts of the Srinidhi Parivar. You are always remembered for all your good work, for all the things that you have contributed. So thanks to all of you, thanks to you, and thanks to your that they are doing all the time to do this. All the best in future endeavors. Thank you. జరుపుకున్నాం. జీవీఎస్ కూడా అక్కడ మొత్తం చాలా టైం స్పెండ్ చేశాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళకు చాలా మందికి జీవీఎస్ రెడ్డితో 15 ఏళ్ల సంబంధం. అందరికన్నా ఎక్కువ జీవీఎస్ రెడ్డితో కలిసింది మన కేవీ సత్యనారాయణ గారు. మీరు కూడా ఎందుకంటే వాళ్ళు కాలేజ్ డేస్ నుంచి స్కూల్ డేస్ నుంచి గెలిచారు. మాది నబార్డ్లో సంబంధం. మేము నబార్డ్లో ఒకే బ్యాచ్లో జాయిన్ అయినా. ఇక్కడ హైదరాబాద్లో డాస్లో పక్క సీట్లు మాకు. మా బాస్ మోహన్ గారు ఇక్కడే కూర్చున్నారు. మీ ఇద్దరం పక్కనే కూర్చొని 6 సంవత్సరాలు పనిచేసాం మేము. మా ఇద్దరు ఒక్కరోజు ఒకరు ఆఫీస్ రాకుండా ఇంకో రెడ్డి గారు ఏమైనా అడిగేవాళ్ళు. పూర్తి పేరు కన్నా వైఎన్ జీవీఎస్ అని ఎక్కువ తెలుసు. అక్కడ వైఎన్ఆర్ అని జీవీఎస్ అని ఎక్కువ తెలుసు మనకు. ఇక మోహనే గారు ఎప్పుడు పూర్తి పేరు పెట్టడానికి పిలవక చెప్తూ లేదు. మా ఇద్దరిని వైఎన్ఆర్ జీవీఎస్ అని చెప్పి పిలిచేవాడు. సో ఈ విధంగా 6 సంవత్సరాలు ఒకే దగ్గర పనిచేసాం మేము. అప్పుడు చాలా వరకు ఇప్పుడు ఉన్న సహకార బ్యాంకులో కానీ రీజనల్ రూరల్ కానీ సంస్కరణలు ఆ పీరియడ్లో జరిగినాయి. ముఖ్యంగా ఈ ప్రుడెన్షియల్ నామ్స్ ఫర్ ఆర్ఆర్బీస్, ప్రుడెన్షియల్ నామ్స్ ఫర్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆ పీరియడ్లో మేము ఇద్దరం కలిసి బోర్డ్ ఆఫ్ సూపర్విజన్కు చాలా కష్టపడి రాత్రింబోలు పనిచేసాం. ఒక విధంగా కష్టపడి ఒక కొత్త యాక్టివిటీ చేశాం. ఇక్కడ నా రిటైర్మెంట్ తర్వాత నేను ఇప్పుడు చూసేటువంటి పోర్ట్ఫోలియో జీవీఎస్ చూసేవాడు. ముఖ్యంగా ఫైనాన్షియల్ ఇంక్లూజన్, ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ జీవీఎస్ చూసేవాడు. వైఎన్ ఎదురు చూస్తున్నాను, చాలా బర్డెన్ అయిపోయింది నాకు, సిరపు ఎంత చూడము, నువ్వు వచ్చావు బాగుంది, ఇప్పుడు నా హెడేక్ అంత పోయింది అని చెప్పి. నీ హెడేక్ పోయింది కానీ నాకు హెడేక్ పెట్టావు అని చెప్పి అన్నాను. సో ఇద్దరం కలిసిమెలిసి అంటే నా బార్లో ఉన్న 6 సంవత్సరాలే కాకుండా మళ్ళీ ఇక్కడికి వచ్చినాక 6-7 సంవత్సరాలు కూడా ఇద్దరం ఒక విధంగా చూడాలంటే ఒకే క్లయింట్ రేట్తో అదే సంఘాలతో కలిసి పనిచేస్తున్నాం. అదేవిధంగా ఫీల్డ్ లెవెల్లో అంటే కొన్ని ఓసారి మిస్ అండర్స్టాండింగ్ జరిగినప్పటికీ స్టేట్ లెవెల్ అలాంటి మిస్అండర్స్టాండింగ్ రాకుండా ఒకే సందాష్టాన్ని ఫీల్డ్కి పంపగలిగాం మేము. సో అది కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేసింది. రెండో విషయం ఏంటంటే చాలా మంది పొగిడారు. మేము మొదటి నుంచి గమనించింది ఏంటంటే టాస్క్ మాస్టర్. నేను సామాన్యంగా పని ఎట్లా చేసేవానంటే ఎక్కువ ఆఫీస్ అవర్స్ తర్వాత కూర్చోవడం నాకు అలవాటు ఉండదు. ఏదైనా ఉంటే మార్నింగ్ కూర్చోవడం నాకు ఎక్కువ అలవాటు. ఎర్లీ మార్నింగ్ లేవడం, ఎర్లీ మార్నింగ్ కూర్చోవడం ఎక్కువ అలవాటు. కానీ జీఎస్ ఏంటంటే అక్కడ నబార్డ్లో ఉన్నప్పటి నుంచి ఇది టాస్క్ మాస్టర్. ఏదైనా వర్క్ ఇచ్చిందంటే అది అయిపోయినంత వరకు ఇంటికి వెళ్ళేవాడు. నేను సెరపు వచ్చాక కూడా చూశాను. నేను ఓసారి ఏదైనా పని ఉన్నప్పుడు రాత్రి 8 గంటలకు ఫోన్ చేసేవాడిని. నేను ఫస్ట్ అడిగి ఆఫీస్లో ఉన్నావా ఇంట్లో ఉన్నావా అని అడిగాను. లేదు అయ్యా నువ్వు వెళ్ళాలి, ఇక బయలుదేరుతున్నా అని చెప్పేవాడు. ఒకసారి కాదు చాలాసార్లు జరిగేది. సో ఓసారి ఇబ్బంది పడ్డా కూడా తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యేవాళ్ళు, ఇబ్బంది కాదు ఇది, సార్ ఒక టాస్క్ దగ్గర పెట్టుకున్నాడు, లేకుంటే ఇది టాస్క్ చేయక
ఇంటికి వెళ్ళి ఉంటే రేపు మాకు చాలా ఇబ్బంది జరిగిందని చెప్పి వాళ్ళు అనుకునేవాళ్ళు. కాబట్టి ఇది ఒక ఈరోజు పదవీ విరమణది కేవలం శ్రీనిధికే కాదు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంటైర్ మహిళా సంఘాల్లో పనిచేసి మహిళా సంఘాల్లో 47 లక్షల మంది మహిళలు, 65 లక్షల మంది, ఇప్పుడు అందరూ 47 అంటున్నారు, కానీ శ్రీనిధి సర్వీసెస్ 65 లక్షల మంది మహిళలకు వస్తుంది. ఎందుకంటే అర్బన్ ఏరియాలో కూడా పనిచేస్తుంది. వాళ్ళు కూడా ఒక స్ఫూర్తిదాయకమైన నాయకుని కోల్పోతున్నారు. తర్వాత ఇంకేంటంటే ఒక బ్యాంకులలో కానీ తర్వాత పెద్ద పెద్ద సంస్థల్లో కానీ మనకు క్లయింట్ బేస్డ్ ప్రొడక్ట్స్ మనం తేవడం ఇబ్బంది అవుతుంది. బ్యాంకులు కానీ మిగతా వాళ్ళు తేవడం కష్టం. కానీ శ్రీనిధి ఆ సంస్థ ఆ ప్రజల కోసమే పనిచేస్తుంది కాబట్టి వాళ్ళ నీడ్స్ ఏంటి ఫీడ్బ్యాక్ తీసుకోవడము, వాళ్ళకి అవసరం ఉన్న ప్రొడక్ట్స్ తయారు చేయడము చూసినట్టయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈరోజు కనుక మీరు ఏ బ్యాంకింగ్లో లేని డిజిటైజేషన్ వ్యవస్థ శ్రీనిధిలో ఉంది. 48 అవర్స్లో లోన్ రావడం, 48 అవర్స్లో లోన్ రావడం మనం ఎక్కడ ఊహించుంటాం. 48 గంటలు లోన్ రావడం జరుగుతుంది. తర్వాత డైరెక్ట్గా యాప్ ఓపెన్ చేసి మన శ్రీనిధి యాప్లో కస్టమర్ డైరెక్ట్గా రీపేమెంట్ చేయడం. మనం బ్యాంక్ అందరికీ నమస్కారం. ఈరోజు జీవీఎస్ గారి రిటైర్మెంట్ పదవి విరమణ ఫంక్షన్కి రావడము, అందరినీ కలవడం, అందరితో అనుభవాలు పంచుకోవడము, వినడము చాలా సంతోషంగా ఉంది. నా జర్నీ మహిళా సంఘాలతోటి 1998 98వ సంవత్సరంతో స్టార్ట్ అయింది. అంటే ఇప్పటికీ దాదాపు 28 ఇయర్స్ సర్వీస్ అయిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే శ్రీనిధి అనేది ఇప్పుడు అందరికి చాలా ఈజీగా కనపడతా ఉంది. లాస్ట్ 16 సంవత్సరాలలో శ్రీనిధి అంటే ఇంతే కదా, చాలామంది ఉద్యోగస్తులకు కానీ చాలామంది లోపల ఉన్న వాళ్ళకు, అవుట్ సైడ్ ఎవరైతే శ్రీనిధి బయట ఉన్న వాళ్ళకు, తర్వాత మన సెర్ప్తో పనిచేసే వాళ్ళందరికీ కూడా శ్రీనిధి చాలా సింపుల్గా కనపడతా ఉంది. 98వ సంవత్సరంలో ఎప్పుడైతే ఈ మహిళా సంఘాలు, డ్వాక్రా సంఘాలు అనేవి అప్పుడు మొదట యుఎన్డిపి ప్రాజెక్ట్ నుంచి స్టార్ట్ చేసాం. అప్పుడు 20 మండలాలే ఉండేది ఈ పైలట్ ప్రాజెక్ట్లో. అంటే మేము మాట్లాడేది ఏం మాట్లాడినా, ఏం ఫైటింగ్ చేసినా కానీ ఒక 20 మండలాలు, 20 మండలాల్లో ఉన్న అధ్యక్షురాలు, 20 నాలాంటి వ్యక్తులు ఒక 20 మంది, ఒక కొప్పుల రాజు గారు, ఒక 3 జిల్లాల్లో ఉన్న 3 ప్రాజెక్ట్ ఆఫీసర్లు. అంటే మొత్తం కలిపి ఫైటింగ్ చేయడానికి, ఏదైనా డిస్కషన్ చేయడానికి వెళ్తే మొత్తం ఒక దగ్గర కుప్పలాగా వేస్తే కూడా 40-45 మంది ఇంకా అయ్యేవాళ్ళం కాదన్నట్టు. సో చాలా వాయిస్ అనేది చాలా తక్కువగా ఉండేది. కానీ ఈ సంఘ నిర్మాణంలో, అంటే సంఘం నిర్మించడము, దాంట్లో ఈ పంచసూత్రాలు ఇప్పుడైతే పిలుస్తున్నాం అలాంటి ఒక రోల్స్ అన్ని ట్రైనింగ్ మాడ్యూల్స్ ఇదంతా చేయడం వలన సంఘానికి ఒక బలం వచ్చింది. అప్పుడు ఓన్లీ ఇంటర్నల్ లోన్స్, అంటే సంఘంలో ఏవైతే సేవింగ్స్ ఉంటాయో ఆ సేవింగ్స్ మాత్రమే రొటేట్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. ఇంకోటి నాబార్డ్ రీఫైనాన్స్, అది ఒక మండలంలో 2, 3, 4, 5 సంఘాలకు ఆ రీఫైనాన్స్ వస్తే చాలా గొప్పగా అనిపించేది. ఎందుకంటే చాలా కఠినంగా రూల్స్ ఉండేవి. సో అంతా బుక్స్ ఆఫ్ అకౌంట్స్, లీడర్స్ అవన్నీ చాలా ఉంటే అప్పుడు రీఫైనాన్సింగ్ వస్తుండేది. వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ లోన్ రావాలంటే కూడా మళ్ళీ అంతే కష్టపడాల్సి వస్తుండేది ఆ టైంలో. ఇంకోటి రివాల్వింగ్ ఫండ్, ఈ 2-3 సోర్సెస్ లేకుండా తప్పిస్తే మిగతా ఉండేది కాదు. తర్వాత డిపిఐపి స్టార్ట్ అయిన తర్వాత, కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ వచ్చిన తర్వాత కొంత మనీ రొటేషన్ అనేది బాగా పెరిగింది, బాగా వచ్చింది. సో ఆ తర్వాత అది కూడా బ్యాంక్ లోన్స్ అనేవి చాలా తక్కువ, అంటే 2005-6 వరకు కూడా బ్యాంక్ లోన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటుండేది. సో అప్పుడు అంటే ఎప్పుడైతే బ్యాంక్ లోన్స్ తక్కువగా అయ్యి సంఘాల నిర్మాణం బాగా అయిందో, ఈ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ బాగా ఉపయోగించుకోవడం మొదలుపెట్టాయి. అది బాగా, ఎందుకంటే నేను కళ్ళతో చూశాను చాలాగా. ఈ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్లో షేర్ మూల అనే ఒక ఇన్స్టిట్యూట్ తోటి చాలా ఫైటింగ్ కూడా చేయడం జరిగింది అన్నట్టు. ఎలా ఉంటుందని అంటే డబ్బులు కట్టేంత వరకు ఇంటి ముందర నుంచి కదలరు, ఇంట్లో శవం ఉన్నా కానీ డబ్బులు కట్టించుకొని అక్కడి నుంచి కదులుతారు. సో అలాంటి షేర్ మూల లాంటి సంస్థలు జరుగుతున్న టైంలో, ఈ 2010-11 టైంలో అప్పటిదాకా ఈ ఆగడాలన్నీ చాలా ఎక్కువగా ఉంటుండేది సంఘాల దాంట్లో. అయితే ఎప్పుడైతే ఆర్డినెన్స్ వచ్చి శ్రీనిధి బ్యాంక్ ఎప్పుడైతే స్థాపితమైందో, ఒక్కసారి ఆ షేర్ మూల లాంటి సంస్థల యొక్క ఆగడాలు ఆగిపోయాయి. అప్పటి వరకున్న మహిళల బాధలు మీరు కొంతమంది చూసుంటారు, కొంతమంది చూసుండరు. సో అవి అంత వర్ణనాతీతంగా ఉండేది అన్నట్లు. సో అప్పుడు కూడా అండ్ డీజీఎం సార్కి, అందరికీ, మా శ్రీనిధి స్టాఫ్కి, మిత్రులందరికీ నమస్కారం. నిజంగా ఈరోజు ఇక్కడ నిల్చొని మాట్లాడుతున్నా అంటే వన్ అండ్ ఓన్లీ రీజన్ సార్, ఇంకా అంతమించి వేరే ఏం చెప్పలేను.
దాని తర్వాత వచ్చేసి సార్ మాకు మీతోని 13 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉంది సార్. దాదాపు 13 ఇయర్స్ మీతో ట్రావెల్ చేశాను. ఇక్కడ చేసిన ఇన్నోవేషన్స్ కావచ్చు, లేకపోతే మన శ్రీనిధి లోగో దగ్గర నుంచి మొదలు పెడితే మన శ్రీనిధి యాప్ వరకు ఎప్పుడు కూడా కమ్యూనిటీ వైపు ఆలోచించి వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇన్నోవేషన్స్ తీసుకెళ్లాలనే ఒక ఏదైతే స్పిరిట్ ఏదైతే ఉందో సారు ఎవ్రీ మినిట్ టు మినిట్, అది డే టైం కానీ నైట్ టైం కానీ సార్ చెప్పేవాళ్ళు. సార్ నేను ఈ 13 ఇయర్స్లో యాజ్ అ సీనియర్ మేనేజర్ ఐటీగా నేను ఇక్కడ పనిచేస్తూ వచ్చాను. బట్ ఇక్కడ ఐటీ అయితే నేర్చుకోలేదు, కానీ సారు దాంట్లో క్రైసిస్లో ఎట్లా నిలబడాలని నేర్చుకున్నాను. ఐటీ మాత్రం నేర్చుకోలేదు. ఆ క్రైసిస్లో ఎలాంటి క్రైసిస్ వచ్చినా కూడా ఎట్లా నిలబడాలి. మీకు అందరు తెలుసు, మీడియా వైపు నుంచి కానీ పొలిటికల్ ప్రెజర్స్ కానీ ఎన్ని వచ్చినా కూడా అన్నీ తట్టుకొని, ప్రతి ఒక్క దాన్ని తట్టుకొని, ఎలాంటి తుఫాన్ వచ్చినా కూడా ఒక స్ట్రాంగెస్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ శ్రీనిధిని ఎట్లా ఉన్నా కూడా తట్టుకోవాలనే దాన్ని సార్ దగ్గర నుంచి చాలా దగ్గర నుంచి చూశాను. ఏజ్ నాది ఇప్పుడు 38. సార్ దగ్గర ఇప్పుడు వెళ్ళి అక్కడ మా అదృష్టం మరి ఎండీగా చేసే అవకాశం ప్రభుత్వం కల్పించింది. కానీ సార్ని ఎంతో దగ్గర నుంచి చూశాను కాబట్టి ఐ విల్ బి ఏబుల్ టు హ్యాండిల్ దట్ పొజిషన్. సార్ ఎట్లా అయితే అంటే డీజీఎం సార్ని కానీ ఫీల్డ్ స్టాఫ్ని కానీ రియాలిటీస్ని కానీ నిజంగా చెప్పాలంటే నేను ఇప్పుడు హ్యాండిల్ చేస్తున్న సంస్థ చాలా క్రైసిస్లో ఉంది. నిజానికి చెప్పాలంటే దాదాపుగా ఒక 3,000 కోట్ల అప్పులో ఉన్న సంస్థ అది. దాన్ని ఏ రకంగా మీరు బయటికి తీసుకురావాలి ఏంటనేది సార్ దగ్గర నుంచి కూడా ఎవ్రీ మినిట్ సార్ ఎలా చేస్తే బాగుంటుంది. ఈవెన్ డిఎండి సార్ కూడా నాబార్డ్కి వెళ్ళి అప్రోచ్ అవ్వాలి. సో తిరగని డోర్ లేదు, పిల్లర్ టు ద పోస్ట్ అంటాం కదా, అన్నీ కూడా సార్ దగ్గర నుంచి అడ్వైజెస్ అవన్నీ తీసుకొని అట్లీస్ట్ ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానంటే నార్మల్లీ మనం ఈ భూమి మీదకి రావాలి అంటే పేరెంట్స్ మనకు బర్త్ ఇస్తారు. నిజంగా చెప్పాలంటే నా కెరియర్లో రీబర్త్ ఇచ్చింది సార్. అంతమించి నాకు ఏమైనా సార్ ఎండి గారికి, గౌరవనీయులు మోహన్ సార్ గారికి, డిఎండి గారికి, ఇక్కడికి ఇచ్చేసిన గౌరవనీయుల పెద్దలు అందరూ, డీజీఎంస్కి, మా డైరెక్టర్స్కి, అలాగే సర్ప్ సిబ్బందికి, శ్రీనిధి సిబ్బందికి, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, మళ్ళీ మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యులందరికీ కూడా నమస్కారం. సో ఏదో ఒక రోజు వస్తుంది అనుకున్నాం, ఈరోజు వచ్చింది. దాదాపుగా సార్కు నాకు నా అనుబంధం చెప్పుకోవాలనుకుంటే బిఫోర్ శ్రీనిధి, డ్యూరింగ్ శ్రీనిధి, ఆఫ్టర్ శ్రీనిధి, ఈ 3 ఉన్నాయి. ఈ 3 కూడా చాలా విలువైన లర్నింగ్స్ ఉన్నాయి. చాలా హ్యాపీగా అది సభ్యుల కోసం, సంఘాల కోసం పనిచేసిన క్షణాలు ఎన్నో ఉన్నాయి. సో చెప్పాలంటే మరి చాలా టైం తీసుకుంటుంది, కానీ నేను చాలా తక్కువ టైం తీసుకుంటాను. ముఖ్యంగా ఏంటంటే దాదాపుగా నాకు కూడా 92 నుండి నా యొక్క సర్వీస్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 34 ఇయర్స్. సో 16 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 45% సార్తో ఈ యొక్క సర్వీస్తో కలిసి చేసే అనుబంధం కూడా ఏర్పడిందని అనుకుంటున్నాను. సో ఈ 34 ఇయర్స్ కూడా చాలా మంచి అవెన్యూస్లో పనిచేసే అవకాశం భగవంతుడు కల్పించారు. సో ఇక్కడ నాబార్డ్కి సంబంధించి వచ్చినప్పుడు మరి శ్రీనిధికి ముందు మన మిత్రులు కృష్ణమూర్తి గారు చెప్పారు ఎస్హెచ్జి మూవ్మెంట్ గురించి. సో ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా తెలుసు. సో ఆల్టర్నేట్ ఎస్హెచ్జి బ్యాంక్ లింకేజ్కి ఇంకా చేయాలంటే శ్రీనిధి కూడా ఒక ముఖ్యమైన పాత్ర గత 15-16 ఏళ్ళుగా పోషించి ఉంది మన సంఘ సభ్యులకి. సో ఇది చాలా ఇంకా ఉన్నతంగా ఎదగాలని ఎన్నో సందర్భంలో సార్లతోటి డిస్కస్ చేయడం జరిగింది. సో ఆ క్రమంలోనే నేషనల్ లెవెల్లో కూడా ఈ యొక్క సంస్థ యొక్క అవసరం కూడా మనం చేయాల్సిన అవసరం ఉందని ఎన్నోసార్లు కూడా సార్తో డిస్కస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఫీల్డ్లో చేసిన అనుభవాలు చూసినట్టయితే సభ్యులకి, మన సిబ్బంది యొక్క కమిట్మెంట్ ఇవన్నీ చూసినట్టయితే ఖచ్చితంగా ఎదుగుతుంది అనేది చాలా ప్రగాఢ విశ్వాసం ఉండే. సో నేను ఈవెన్ 96లో నేను కూడా ఒక ఎన్జిఓలు ఉన్నప్పుడు మార్గదర్శి మహిళాభ్యుదయ సమాఖ్య అని ఒకటి ముల్కనూరులో ఏర్పాటు చేయడం జరిగింది. సో శ్రీనిధి అంత పెద్ద సంస్థగా కాకపోయినా ఒక మండల స్థాయిలో, ఒక చిన్న స్థాయిలో ఆ రోజు ఒక 30 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన సంస్థ. ఇలాంటి సంస్థలు రావాలని అప్పుడున్న ఒక విజన్ తోటి మార్గదర్శిగా ఉండాలని పెట్టడం జరిగింది. సో 2002లో మన సర్ప్ రావడం, వెలుగు రావడం, సమాఖ్యలు ఏర్పాటు చేయడం, ఇవైతే ఎప్పుడొచ్చిందో మళ్ళీ ఆ సంస్థకి ఇలాంటి సమాఖ్యలు కూడా ఆల్టర్నేట్ వచ్చిందని చెప్పేసి చేయడం జరిగింది. సంతోషకరం ఏంటంటే సార్ ఇప్పటికీ ఆ సంస్థ నడుస్తుంది సార్. చాలా చోట్ల ఎన్జిఓస్ వెళ్ళాయి,
తర్వాత మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఖరాబ్ అయినాయి. చిన్న స్థాయిలో ఈ రోజు వరకు కూడా నడుస్తుంది. ఏరియా కోఆర్డినేటర్ ఇల్లందు బయ్యారం మండల్లో మోహనయ్య సార్ సీజీఎం హోదాల, అదేవిధంగా మేడం ఆర్బీఐ సార్ వాళ్ళ మిస్సెస్ ఆర్బీఐ తరఫున ఒక కార్యక్రమం చేసినాం. నేను ఏరియా కోఆర్డినేటర్ నా మండల్లో మొట్టమొదటిసారిగా మోహనయ్య సార్ని చూసింది అది 2009 వెన్ ఏరియా కోఆర్డినేటర్ ఖమ్మం జిల్లాలో. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏరియా కోఆర్డినేటర్ నేను చెర్ల క్లస్టర్లో, సేమ్ భద్రాచలం ఐటీడీఏ ప్రాంతంలో చెర్ల క్లస్టర్లో పనిచేస్తున్నప్పుడు జీవీఎస్ రెడ్డి గారు మా మండలం అంటే ఖమ్మం జిల్లాకు విజిట్ చేసిండ్రు. సో వాస్తవంగా అప్పుడే మొట్టమొదటిసారిగా శ్రీనిధి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఒక ఏరియా కోఆర్డినేటర్ ఒక ఓరియంటేషన్ కార్యక్రమం ఏర్పాటు చేసిండ్రు. సో ఆ రోజు నా మైండ్లో ఇది సర్వైవ్ అవుతుందా, నేను అడగాల్సిన ప్రశ్నలు మొత్తం ఫస్ట్ డైరీ రాసుకున్నా. ఒక ప్రశ్నల వర్షం కురిపించిన సార్ మీద నేను మొట్టమొదటిసారిగా ఫస్ట్ ఇంటరాక్షన్ ఒక్కొక్క దానికి ఆన్సర్ చెప్పిండు. నేను అనుకున్నా ఇది చాలా ఓపిక ఉన్నది, ఇరిటేట్ కావట్లేడు, ఖచ్చితంగా ఇది నిలబడుతుందని ఆ రోజు నా మైండ్లో తడిచింది. కానీ నేను అనుకున్న జీవీఎస్ రెడ్డి సార్ తోటి కలిసే అవకాశం నాకు వస్తుందా, పనిచేసే అవకాశం నాకు వస్తుందా అని ఆ రోజు అనుకున్నా 2009లోనే. సో అది తెలంగాణ ఫామ్ అయిన తర్వాత 2015లో బైఫర్కేషన్ ఆఫ్ తెలంగాణ అయిపోయిన తర్వాత బ్యాంక్ లింకేజ్ వింగ్ అంతా కూడా పనిచేసే వాళ్ళు అంతా కూడా ఆంధ్ర వాళ్ళే. 2014 ముందు బ్యాంక్ లింకేజ్ సెక్షన్లో ఇంక్లూడింగ్ మన డైరెక్టర్ రఘునాథ్ రెడ్డి సార్తో సహా మొత్తం ఆంధ్ర టీం ఉండే. మొట్టమొదటిసారిగా తెలంగాణ ఫామ్ అయిన తర్వాత జీవీఎస్ రెడ్డి సారు బ్యాంక్ లింకేజ్ డైరెక్టర్గా తీసుకున్నప్పుడు 2015 లోపల లాంగ్ స్టాండింగ్ మా కౌన్సిలింగ్ జరిగింది. సో నేను డిసైడ్ అయినా నేను హైదరాబాద్ నుంచి పనిచేయాలి బ్యాంక్ లింకేలా. దానికన్నా ముందు నాకు 2 సంవత్సరాలు నాకు అవకాశం ఉంది. వరంగల్ జిల్లాలో బ్యాంక్ లింకేజ్ డిపిఎంగా పనిచేస్తున్న టైంలో సార్ బ్యాంక్ లింకేజ్ డైరెక్టర్గా రఘునాథ్ రెడ్డి తర్వాత సార్ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. సో అప్పుడు ఫస్ట్ మొట్టమొదటిసారి శ్రీనిధి పెట్టిన తర్వాత అనంత కిషోర్ సారు ప్లస్ బేతి శ్రీనివాస్ కన్నా ముందు ఒక డిపిఎం బ్యాంక్ లింకేజ్ కంబైండ్ వరంగల్ లోపల, ఇవి ఎరస్వేల్ వరంగల్ లోపల ఫస్ట్ అవకాశం శ్రీనిధి నాకు వచ్చింది. అంటే నేను పనిచేసిన అప్పటి వరకు ఇంకా అనంత కిషోర్ కానీ బేతి శ్రీనివాస్ వీళ్ళంతా ఈ బ్యాచ్ రికార్డు కాలేదు. సో బ్యాంక్ లింకేజ్ డిపిఎంఏ శ్రీనిధికి సంబంధించిన సబ్జెక్ట్ చూసేది. ఆ పీరియడ్లో నేను పనిచేస్తున్న క్రమంలో అనంత కిషోర్ సార్ వచ్చిండు, అన్ని క్లస్టర్లు తీసుకుపోయి తిప్పిన. ఆ ఇయర్లో కంబైండ్ ఆంధ్రప్రదేశ్ లోపల వరంగల్ ఫస్ట్ పొజిషన్లో ఉన్నది. 2011లో ఫస్ట్ ఇనిషియల్ స్టార్టింగ్లో శ్రీనిధి పెట్టిన సంవత్సరం, మొదటి సంవత్సరం. అగైన్ సెకండ్ ఇయర్ కూడా థర్డ్ పొజిషన్. సో 2 బ్యాంక్ లింకేజ్ అండ్ శ్రీనిధి, చిత్తూరు అండ్ వరంగల్కు టఫ్ కాంపిటీషన్ ఉండే. చిత్తూరు, నిజామాబాద్ అండ్ వరంగల్ ఈ 2 సంవత్సరాల కాలంలో 2 అవార్డ్స్ కూడా శ్రీనిధి తీసుకున్నాం. అదేవిధంగా బ్యాంక్ లింకేజ్ అవార్డ్స్ తీసుకున్నాం. దెన్ 2015లో జీవీఎస్ రెడ్డి సార్ తోటి కలిసే అవకాశం బ్యాంక్ లింకేజ్లో రావడం జరిగింది. సో ఇక్కడ ఒక ఆలోచన గురించి చెప్పాలంటే సార్కు అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయింది. కంప్యూటర్ వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏంటంటే సిస్టమ్లో ఉన్న దాన్ని మొత్తం డాటాను కూడా ఫార్మేట్ కొట్టి వెళ్ళిపోయినారు. అరే ఎక్కడికి వెళ్ళి మొదలు పెట్టాలి ఎస్హెచ్జి బ్యాంక్ లింకేజ్, ఒక్క పేపర్ లేదు, ఒక సిస్టంలో ఒక డాటా లేదు. అప్పుడు అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అవుతుంది. మాకు మొత్తం వడ్డీ లేని వాళ్ళ మీద క్వశ్చన్లు వస్తాయి. నేను కొత్తగా వచ్చిన, వరంగల్ జిల్లాకి వెళ్ళి కొత్తగా వచ్చిన, సబ్జెక్టు కొత్త ఉన్నది. ఇలా పనిచేసిన వాళ్ళందరూ ఏపీకి వెళ్ళిపోయినారు. ఏపీకి ఎక్కడికి పోయినారు, ఇంకా హైదరాబాద్లో ఉన్నారు కానీ బిల్డింగ్ మారిరు, సమ్మిట్ అపార్ట్మెంట్కి వెళ్ళిండ్రు. డాటా ఇవ్వమని పోతే అక్కడ కేశవ్ కానీ అక్కడ పనిచేసే టీం కానీ డాటా ఇవ్వట్లేదు. మొదలు పెడితే రాత్రి 2:30 అయింది. జీవీఎస్ రెడ్డి సార్ మేము అట్నే కంటిన్యూషన్ కూర్చున్నాం. మాకు రవికుమార్ సార్ సపోర్ట్ చేసిండు. ఆ రోజు 2:30 అయింది. మాకు ఇంకా మేము అసెంబ్లీకి ఇచ్చే క్వశ్చన్లలో అమౌంట్లలో ఇంకా చేంజ్ కావట్లే. రాత్రి కంప్లీట్ డే మొత్తం నైట్ అంతా అక్కడే ఉన్నాం. ఆ డాటా అంతా తీసుకున్నాం. ఒక ఫుల్ డే అంతా మొత్తం దాని మీద ఎక్సర్సైజ్ చేసుకుంటూ కూర్చున్నాం. ఎంత అంటే కమిట్మెంట్ విషయంలో సార్ ఇప్పుడు ఇంతకుముందు పాట చూస్తుంటే జీవీఎస్ కమిట్మెంట్ అంటే జీవీఎస్ అంటే కమిట్మెంట్. ఇది ఒక నాబార్డు సంస్థలో కూడా కర్నూలు జిల్లాలో కూడా సార్ గురించి తెలుసుకున్నాం. ఎక్కడ పనిచేసినా అంకిత భావం, సేవా దృక్పథం, కమిట్మెంట్. అది నైటా పగల కాదు, ఒక టార్గెట్ ఇస్తా టార్గెట్. మిగతా మా గురుగారు వైఎన్ రెడ్డి సార్ చెప్పిండు టాస్క్ మాస్టర్ అని. సో టైం గురించి చూడడు, ఆ అంశాన్ని మనం పూర్తి చేయాలి. ఇది రాత్రి 2 అవుతుందా 3 అవుతుందా చూడరు. సిబ్బంది విషయానికి వచ్చేసరికి ఏంటంటే మనకు అనిపిస్తుంది చాలా టఫ్ ఉన్నాడు మనిషి, ఏంటంటే ఇదంతా సోది అమ్మ అయిపోతుంది, ఎంత కింద గట్టిగా పట్టుకుంటాను అనిపిస్తుంది. కానీ గట్టిగా పట్టుకుంటారా లేదా? ఒక సపోర్ట్ చేస్తారే సార్, గట్టిగా మామూలుగా పట్టుకుంటాడు కాదు, గట్టిగా పట్టుకుంటాడు. మనిషికి ఇరిటేషన్ వస్తుంది, కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, ఎదురు తిరగాలన్నటువంటి బాధ కూడా అవుతుంది. కానీ లాస్ట్కి వచ్చేసరికి రిజల్ట్ చూసి హ్యాపీ అనిపిస్తుంది. రాత్రి 2 అయినా ఈ కంప్లీట్ ఆన్సర్ చేసి వెళ్ళిపోయినా అట్లా ఉంటుంది జీవీఎస్ సార్ తోటి. నాకైతే చాలాసార్లు ఏం సార్ మీరు అంత ఊకే చెప్తారేంది, చేస్తాం సార్, ఆడ మనిషి లేడు, ఆడ కంప్యూటర్ ఆపరేటర్ లేడు, ఈడ ఓల్డ్ లేడు, ఈడ ఒక ఫైల్ లేదు, పేపర్ లేదు, మొత్తం వాళ్ళంతా పట్టకపోయారు. అప్పుడు ఏం చేశారు మరి, వాళ్ళు పట్టకపోయారు. ఫ్రెండ్లీగా నేను ఏజీ ఫ్రెండ్లీగా అయినా కూడా అర్థం చేసుకుంటాడు సార్, ఓపిక ఉంటుంది. కోపం వచ్చినా కూడా ఎవరి మీద కోపపడతాం, సార్ మీద మనమే, అంతే కదా. ఏమైతే అప్పుడు తర్వాత మళ్ళీ పిలుస్తాడు, మాట్లాడతాడు. అదే అనిపించేది మాకు అట్లా చాలా. అంటే తర్వాత 2018లో వైఎన్ రెడ్డి సార్ వచ్చిండు.
సో దానివల్ల అంటే ఇప్పుడు శ్రీనిధికి సంబంధించి వాస్తవంగా నేను నా స్వతహాగా నేను ఒక సెల్ఫ్ ఎంప్లాయీగా వాస్తవం మన ఎండి శ్రీనిధి సార్ గారికి, ఎందుకంటే టుడే క్యాబినెట్ ఉండడం వల్ల నేను ఇక్కడ సెక్రటేరియట్ దగ్గర ఉండాల్సిన అవసరం వచ్చింది. బట్ అదర్వైజ్ ఇఫ్ గివెన్ అ ఛాన్స్ ఐ వుడ్ హావ్ డెఫినెట్లీ కమ్ ఇన్ పర్సన్. అండ్ మొన్న కూడా మనము సార్కి మంచిగా పెద్ద పుదీనా మాల పెట్టించి ఆయనకి ఫేర్వెల్ కూడా మనము ప్లాన్ చేసాము మన ప్రజాభవన్ లో. సో అక్కడ కూడా నేను బెస్ట్ విషెస్ చెప్పడం జరిగింది. శ్రీనిధి ఈజ్ అ వెరీ యునిక్ మోడల్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. దీంట్లో లోన్స్ ఫార్ ద ఉమెన్, బై ద ఉమెన్ అన్నది ఒక పెద్ద గొప్ప విషయం. సో మన ఎండి గారు మాతో మాట్లాడుతున్నప్పుడు he used to share the story. I think he had a very bright future in NABARD, but 47 years లో అక్కడ ఒక ప్రాస్పెక్టివ్ కెరియర్ ని వదిలేసుకొని వచ్చి జస్ట్ బికాస్ ద then గవర్నమెంట్ అండ్ ద then సెక్రటరీ రెడ్డి సుబ్రహ్మణ్యం సార్ వారు ఇచ్చిన పిలుపుకి ఒక ఎంఎఫ్ఐ క్రైసిస్ ని హ్యాండిల్ చేయడానికి వచ్చి తర్వాత ఒక మంచి ఆర్గనైజేషన్ ని అక్కడ ప్రారంభించిన దానికి వెళ్ళినది చాలా గొప్ప విషయం. అంటే ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ ఇన్ దేర్ లైఫ్స్ విల్ మేక్ సచ్ అ డెసిషన్. సేఫ్ గా సెక్యూర్ గా ఉన్న ఒక ప్రాస్పెక్ట్ ని వదిలేసుకొని వచ్చి ఒక సొసైటీకి హెల్ప్ చేయాలి, మహిళలకి అభివృద్ధి చెందించాలి అని ఒక కల్పనతో సేఫ్ అండ్ సెక్యూర్ ప్రాస్పెక్ట్ ని వదిలేసి రావడం అనేది చాలా తక్కువ మంది చేస్తారు. సో అటువంటి గొప్ప వ్యక్తి మన ఎండి గారు. అలాగే ఆ ఎంఎఫ్ఐ క్రైసిస్ లో హీ వాస్ టెల్లింగ్ మీ దట్ చాలా థ్రెట్స్ కూడా వచ్చాయి ఆయనకి. అంటే ఇది పెద్ద పెద్ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి అగేన్స్ట్ గా ఒక చట్టం తీసుకొని రావడం అనేది అది ఇట్ వుడ్ హావ్ gotten a lot of not only threats from the national level, from international level కూడా. బట్ అవన్నీ కూడా ఫేస్ చేస్తూ శ్రీనిధిని ఇంత ఒక పెద్ద గొప్ప ఇన్స్టిట్యూషన్ గా తీసుకొని వచ్చి అలాగే ప్రతి ఒక్క శ్రీనిధి డెసిషన్ లో ట్రాన్స్పరెన్సీ యాజ్ వెల్ as టెక్నాలజీని వాడుతూ ట్రూలీ మహిళలకి ఉపయోగం అయినట్టు చూసుకున్న దాంట్లో ఆయన ఒక గొప్ప పాత్ర అనేది వహించారని నేను అనుకుంటున్నాను. సో ఐ థింక్ హీ హెస్ స్ట్రగుల్డ్ వెరీ హార్డ్ అండ్ హీ హెస్ బిల్ట్ అ గ్రేట్ ఇన్స్టిట్యూషన్. I wish him all the very best for his second stint in his life, and I hope he has a healthy and also a very fruitful next many years to go. I think in the area of SHG bank linkage as well as handling microfinance crisis, I don't know if there is any other stalwart in the country who can guide. So always we will be there to sound you out on various decisions that we are taking. So sir, we wish you all the very best, and I hope you keep shining in your retirement life also. I don't know whether I can call it retirement, but family to ప్రశాంతంగా ఇటువంటి ఛాలెంజెస్ అండ్ ఇబ్బందులు లేకుండా వెరీ హెల్దీ అండ్ పీస్ఫుల్ లైఫ్ ని నేను విష్ చేస్తున్నాను మీకు. వన్స్ అగైన్ ఐ కన్వే మై సిన్సియరెస్ట్ అపాలజీస్. ఇఫ్ నాట్ ఫర్ క్యాబినెట్ మీటింగ్ I would have been there. In fact, now also I was getting ready to come, but I was told that it's not going to prolong any further. So please take my video message as a personal message. Your integrity was always appreciated by everyone around you,
And if not for you, I don't know how long Srinidhi would have survived. And now I think many states are seeing Srinidhi as a model. So now you have given us the responsibility of taking over the baton, and Deputy MD Garu is going to transition into the new MD, as well as our CEO SERP and MD MEPMA. We both have a very onerous responsibility on our shoulders to safeguard Srinidhi as well as to make it better every day. So thank you for all the great work that you have done, and wishing you the very best that life has to offer. Thank you, sir. Thank you very much. తెల్లవారుగా 4 గంటలకు నాకు ఫోన్ చేశారు. ఎందుకు ఫోన్ చేశారంటే నాన్నగారు చనిపోయారు. ఆ రోజు ఇంటర్వ్యూస్ పెట్టాము ఇక్కడ శ్రీనిధిలో. ఏం చేయమంటారు సార్ అంటే ఓకే క్యారీ ఆన్ చేసేయండి అన్నారు. అంటే ఆర్గనైజేషన్ గురించి ఎంతవరకైనా వెళ్తారు, ఏ పనైనా చేస్తారు. అందరూ చెప్పినట్టు ఆయనకి రాత్రి పగలు డిఫరెన్స్ తెలియదు. అందుకే మనిషి కూడా కొంచెం అందరిలో టాల్ కనిపించినా అందరిలో కొంచెం సన్నంగా అయిపోయారు. చూడండి, కూర్చుని వాళ్ళందరిలో ఇంతవరకు అందరిలో పొడవైన ఆయనే, కానీ అందరూ సన్నంగా కనిపిస్తుంది కూడా ఆయనే. ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు. ఆయనది ఆరోగ్యం కాదు, ఇంట్లో కూడా ఎవరిని పిల్లల్ని కానీ ఎవరిని పట్టించుకోకుండా ఒక్క ఇన్స్టిట్యూషన్ గురించే కష్టపడ్డారు. ఇంకోసారి అసలు స్టాఫ్ గురించి ఎంత ఆలోచిస్తారంటే, మంత్ మధ్యలో అదే వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు అక్కడ ఉన్న నిర్మల్లో ఉన్నారు, శాలరీస్ ఇవ్వాలి. ఎలా చేస్తాం? ఎందుకంటే శ్రీనిధిలో ఎవ్వరికి సైన్ చేసే పవర్ లేదు ఎక్సెప్ట్ ఎండి. చెక్కులు కానీ నోట్లు కానీ బ్యాంకులకు ఇవ్వాలంటే ఫోన్ చేసి సార్ ఏం చేయమంటారు, ఎందుకంటే ఆయన రావటం ఒక 15 రోజులు 12 రోజులు పడుతుంది. అడిగితే పర్వాలేదు డిస్బర్స్ చేసేయండి అన్నారు. ఏం చేస్తాను, ఏం చేయలేం. స్టేట్ బ్యాంక్ మేనేజర్ని రిక్వెస్ట్ చేస్తే ఆయన సంతకం లేని నోటుతో అప్రూవ్ చేసి శాలరీస్ అమంతా పే చేసాం. తర్వాత వచ్చి రాటిఫై అయిపోయింది అనుకోండి. అంటే ఆర్గనైజేషన్ అంటే ఓన్ చేసుకొని దాన్ని ఎలా అభివృద్ధి చెందడం అనేది ఆలోచిస్తారు. మనిషి మనసు వెనలాంటిది, మనిషి మాత్రం రాక్షసుడు, పని రాక్షసుడు అనమాట. ఎందుకంటే ఎవరికి పనిష్మెంట్ ఇవ్వాలంటే ఒప్పుకోడు ఆయన. తప్పు చేసిన వాళ్ళు క్లియర్గా కనిపిస్తారు. మనం ఎన్నిసార్లు నోట్ పెట్టినా కొంచెం మనం ఆలోచించాలి, చూడాలంటారు. అంటే స్టాఫ్కి ఎవరికి కష్టం కలిగించకుండా పని చేయించాలి, అది ఆయన మోటో. ఆ విధంగా 15 సంవత్సరాలు నెట్టుకొచ్చారు, చాలా బాగా చేసుకొచ్చారు. ముందుగా సభకు నమస్కారం. ఈరోజు మన గ్రేట్ లెజెండ్, గ్రేట్ లీడర్ ఎండి విద్యాసాగర్ రెడ్డి గారు మన సెర్ప్ సంస్థలో భాగంగా సెర్పునే అవకాశాన పట్టుకొని మహిళల సంక్షేమం కొరకు ఒక భగీరథ లెక్క ప్రయత్నం చేసి ఈరోజు మరి వారు శ్రీనిధి ఎండి నుంచి పదవిని వదులుతూ పోతున్న సందర్భంలో వారికి ఒక్కసారి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి సెర్ప్ ఉద్యోగుల పక్షాన, 1 కోటి మంది మహిళల పక్షాన గట్టి చప్పట్లతోటి అభినందనలు తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. సార్, నిజంగా మీరు భగీరథుడే. వాస్తవంగా మేము భగీరథుని చూడలేదు, మీ రూపంలో మేము చూసాం. ఎందుకంటే తమరి గురించి మేము ఎంత చెప్పినా తక్కువే. ఒక సందర్భంలో 2010 సంవత్సరంలో ఆనాడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సందర్భంలో ఆ రోజు ఉన్నటువంటి ప్రజానీకానికి, మహిళలకు ఆ రోజు గ్రామాలలో పట్టి పీడిస్తున్నటువంటి వడ్డీ వ్యాపారస్తులు కావచ్చు, షేర్ములు కావచ్చు, రకరకాల మైక్రో ఫైనాన్స్ సంస్థలు మరి మహిళల్ని పట్టి పీడిస్తున్నటువంటి వడ్డీలతోటి వాళ్ళని పేదరికంలో మగ్గేటువంటి ప్రయత్నంలో చేస్తున్న సందర్భం. అలాంటి సందర్భంలో ఆనాడు ఉన్నటువంటి గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రెడ్డి సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో
అసెంబ్లీలో గెజెట్ చేసి మైక్రో ఫైనాన్స్ యొక్క ఆగడాలను తక్షణమే ఈ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో మరి ఆగడాలు ఎక్కువైతున్నాయి. మహిళలు పట్ల కావచ్చు, ఇతరుల పట్ల కావచ్చు, అధిక వడ్డీలు తీసుకొని వారి యొక్క కుటుంబ జీవనాన్ని స్తంభింపజేస్తున్నారని చెప్పేసి ఆ రోజు అసెంబ్లీలో గెజెట్ చేసి అడిగిన వెంటనే శ్రీనిధిని ఇవ్వాలి, అడిగిన వెంటనే అప్పు ఇవ్వాలి అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చినటువంటి ఘనత ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గౌరవ శ్రీనిధి సిబ్బంది, విద్యాసాగర్ అభిమానులు, అనుయాయులు, ఆత్మీయులు అందరికీ నమస్కారం. ఇక్కడ ఒక నోట్ పెట్టాడు అనంత్ కిషోర్, 2-3 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడవద్దు అని. నేను అనంత్ కిషోర్ని చాలా గౌరవిస్తాను, అందుకొరకు అంతకంటే ఎక్కువ టైం తీసుకోను. నాకు ఈరోజు చాలా అంటే సుదినం అనేది కాదు చాలా గర్వకారణం. ఎందుకంటే సాగర్ నేను కలిసి పనిచేసాము నబార్డ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కలిసి పనిచేసే అవకాశం శ్రీనిధిలో కూడాను, అంటే మనం రిక్రూట్మెంట్లో కానివ్వండి వీటన్నిటిలో కానీ సాగర్తో కలిసి పనిచేసే అవకాశం నాకు ఉండింది. నాబార్డ్లో కూడా ఎన్నో ఫేర్వెల్స్ చూశాను నేను, కానీ ఇలాంటి ఫేర్వెల్ చూడలేదు. అంటే పూర్తిగా దీనికి ఎవరైతే అర్హులు అంటే అది విద్యాసాగర్ అని చెప్పుకోవాలి. మీ అందరి ప్రేమ విద్యాసాగర్ మీద ఎలా ఉంది అంటే అది చాలా తక్కువ మందికి అట్లాంటి అవకాశం వస్తుంది. బహుశా విద్యాసాగర్ లాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకునే వేమన అని ఉంటాడు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అని. మనం అంటే చాలామంది కమిటెడ్ ఆఫీసర్స్ చూస్తాము, ఆర్గనైజేషన్కి డెడికేట్ అయిన వాళ్ళని చూస్తాము, కానీ ఒక ఆర్గనైజేషన్ని నిర్మింపజేసి ఒక ఆర్గనైజేషన్ ఒక దార్శనికత ద్వారా ఒక స్థాయికి తీసుకురావటం చాలా గొప్ప విషయం. అది విద్యాసాగర్ చేశారు. అయితే విద్యాసాగర్ అంటే చాలామంది అందరు మాట్లాడారు, అనంత కిషోర్ ఇంట్రడక్షన్లోనే మొత్తం చెప్పారు. ఆ పాటలు కూడా చాలా చక్కగా విద్యాసాగర్ చేసిన పనులన్నీ కూడా చెప్పడం జరిగింది. కానీ టెక్నాలజీ విషయంలో మాత్రం నేను మరొకసారి అంటే ఇది రిపీటేషన్ అయినా కూడా చెప్పాలనుకో. ఎందుకంటే ఈరోజు కూడా మీరు బ్యాంకులకు వెళ్తే 24 గంటల్లో 48 గంటల్లో రుణం ఇచ్చే ప్రసక్తే లేదు. అట్లాంటిది శ్రీనిధిలో మనకి జరుగుతుంది అంటే చాలా గొప్ప విషయం. టెక్నాలజీని ఈ విధంగా ఉపయోగించుకోవటం చాలా గొప్ప విషయం. దానికి విద్యాసాగర్ యొక్క దూరదృష్టి ఏదైతే ఉందో అది ముఖ్య కారణం అని చెప్పుకోవచ్చు. ఇంకా మామూలుగా ఆయన ఆఫీసర్ అండ్ జెంటిల్మన్ అంటాం, కానీ విద్యాసాగర్ ముందు జెంటిల్మన్ దెన్ ఓన్లీ ఆఫీసర్. అది ఆ జెంటిల్మన్ ఏ విధంగా అనేది మీరు ఉదాహరణల ద్వారా మీరు విన్నారు. సో అది అంటే అలాగ ఉండటం కూడా చాలా అరుదైన విషయమే. ఎందుకొరకంటే ఎప్పుడైతే ఒక స్థాయికి ఎదుగుతారో, ఒక పొజిషన్లోకి వస్తారో, తన మూలాల్ని మర్చిపోవటం జరుగుతుంది, తను ఎక్కడి నుంచి వచ్చారనేది మర్చిపోవడం జరుగుతుంది. కానీ విద్యాసాగర్ దానికి ఎక్సెప్షన్గా ఉండటమే కాకుండా ఆ విధంగా జీవించారు. సో అది చాలా గొప్ప విషయం అనేది నాకు అనిపిస్తుంది. ఇక చాలామంది మీరు వినే ఉంటారు అందశ్రీ పాట, మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు అని. కానీ విద్యాసాగర్ని కలిసి ఉంటే అందశ్రీ ఆ పాట రాసేవాడు కాదేమో అని నాకు అనిపిస్తుంది. జోక్స్ అపార్ట్, విద్యాసాగర్తో కలిసి పనిచేయటం, కలిసి జీవించటం, మేము చాలా ప్రయాణాలు కూడా చేసాము. ఈ శ్రీనిధి విషయంలో కూడాను ఎంతో క్లోజ్గా ఉండటం నాకు ఒక వ్యక్తిగతంగా కూడా సాటిస్ఫాక్షన్, తర్వాత గర్వకారణం అని మళ్ళీ చెప్తున్నాను. ఐ థింక్ శ్రీనిధి సక్సెస్ గురించి అందరూ చెప్పారు. ఐ థింక్ వితౌట్ డిస్కషన్ వన్ పర్సన్ బిహైండ్ ఇట్, ద సక్సెస్ ఆఫ్ శ్రీనిధి అందరూ తెలుసు మనకి, ఎండి గారు. ఓన్లీ పర్సన్ బిహైండ్ ద సక్సెస్ ఆఫ్ శ్రీనిధి. ఈ నంబర్స్ ఎక్కడో అంటే ఫస్ట్లో 1000, 1500 అవి విన్నాను ఇంతకుముందు. ఈరోజు సార్ చెప్తున్నారు 5500 అని. 5500
అండ్ 1000 crores డిపాజిట్స్ అని చెప్తున్నారు. ఐ థింక్ దట్ ఈస్ గోయింగ్ టు గో ఆన్ ఫర్దర్. ఇప్పుడు శ్రీనిధి గురించి మొత్తం సక్సెస్ గురించి తెలుసు కదా. సాఫ్ట్వేర్ అనేది ఒక బ్యాక్ బోన్ దీనికి. సాఫ్ట్వేర్ లేకుండా ఈ సక్సెస్ అవ్వదు. నా సైడ్ నుంచి చెప్పాలి కదా, అదొక థింగ్. బట్ ఈ సాఫ్ట్వేర్ ఇలా తయారవడానికి కారణము ఎండి గారు. జనరల్గా ఏంటంటే మేము ఎక్కడన్నా వెళ్ళినప్పుడు మేము సలహాలు ఇస్తాము డిపార్ట్మెంట్స్కి, ఇది ఇలా చేద్దాం అనేది. ఈ సాఫ్ట్వేర్లో ప్రతి ఒక్క ఫీచరు ఎండి గారు మమ్మల్ని పిలిచి ఇది ఇలా చేయమని చెప్తే మేము ఇంప్లిమెంట్ చేసింది. ఐడియాస్ ఆర్ హిస్, ఇంప్లిమెంటేషన్ ఈజ్ అవర్స్. ఓకే, అసలు నో డౌట్ అందులో. అండ్ ఇప్పుడు సార్ ఒకరోజు పిలుస్తారు, నాకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి రవి ఎక్కడున్నారు అంటారు. అంటే ఏంటి సార్ అంటారు. అంటే ఏదో వచ్చింది నాకు వర్క్ అనగానే, కొత్తది ఒకటి డెవలప్ చేయాలి రవి అంటారు. ఇది 15 రోజుల టైం ఉంది మనకంటారు. మళ్ళీ అంటే సార్ మరి పీపుల్ సార్ ఎక్స్ట్రా 2 రిసోర్సులు కావాలి సార్, మరి డబ్బులు అదంటే లాస్ట్ మీటింగ్లో పెట్టానబ్బా, అది సక్సెస్ అవ్వాలి, నెక్స్ట్ ఇయర్ చూద్దాం, ముందు పని చేయించు అంటారు. సో అట్లా ఎన్ని చేశానో నాకే తెలియదు, ఎన్ని చేయించారు సార్ నా చేత. సో అది అంటే ఇంకోటి థింగ్ ఏంటంటే ఈ ఇంత లాంగ్ రిలేషన్షిప్ ఉంది కదా టీసీఎస్కి, అండ్ ఆ కన్సిస్టెన్సీ సాఫ్ట్వేర్ అలా ఉండాలంటే ఒక సర్వీస్ ప్రొవైడర్ ఉండి మీకు ఆ కన్సిస్టెంట్గా సపోర్ట్ ఇస్తుంటే మొత్తం ఎండ్ టు ఎండ్ తెలిసి అది స్టేబుల్గా ఉంటుంది. ఆ రిలేషన్షిప్ అంత లాంగ్ ఉండటానికి కారణం కూడా ఎండి సారే. డెఫినెట్లీ ఆల్ ద క్రెడిట్ గోస్ టు ఎండి సార్. ఈ టీసీఎస్ అండ్ నమస్కారం. ముందుగా ఈ అద్భుతమైన 15 years సంవత్సరాల ప్రయాణంలో మా నాన్నగారికి మీ సహకారం అందించినందుకు మా కుటుంబ సభ్యుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతమంది లక్షల మహిళలని ఎంపవర్ చేయడం అనే గొప్ప లక్ష్యానికి మీరు వర్క్ చేస్తున్నారు. సో మీరు అందరూ మాకు ఇన్స్పిరేషన్. మేమంతా నార్మల్ కార్పొరేట్ లైఫ్, మీరు చేస్తున్న వర్క్ యాక్చువల్లీ ఇంపాక్ట్ క్రియేట్ చేసి మీనింగ్ఫుల్ వర్క్. సో మీరందరూ యూ ఆల్ హ్యావ్ టు బీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సో మా నాన్నగారి గురించి చెప్పారు, వర్క్ ఎథిక్ అవన్నీ మాకు ఆల్వేస్ ఇన్స్పైరింగ్. బట్ కుటుంబం తరపు నుంచి చెప్తున్నాను, ఒక్కసారి కూడా మా ఇంపార్టెంట్ ఒకేషన్స్ మాకు అవసరమైనప్పుడు మా నాన్న లేరు అనేది మేము ఎప్పుడు, నాట్ ఎ సింగిల్ ఒకేషన్. సో ఒక కాల్ కూడా పిక్ చేయలేదు అని ఐ డోంట్ రిమెంబర్ మా నాన్న మాకు పిక్ చేయలేదు అని. సో అంటే ఎంత బిజీగా ఉన్నా మాకు టైం ఇచ్చారు. అండ్ ఇంకొకటి ఇన్స్పైరింగ్ ఏంటి అంటే కుటుంబాన్ని కూడా బాగా అంటే కలుపుకోలుగా ఉంటారు. వాళ్ళ చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ ఫ్యామిలీ మధ్యలో అసలు ఏమీ ఇష్యూస్ ఉండవు, అందరు కలిసి ఉంటారు. ఇంకా వీళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్ కూడా, మా ఫ్రెండ్స్కి చెప్తుంటాను, ఇక్కడ ప్రియమిత్రులు సత్యనారాయణ అంకుల్ గారు అంకుల్ ఉన్నారు. సో అందరూ 40 years నుంచి బాగా కలిసిమెలిసి ఉంటారు. మాకు చాలా ఇన్స్పిరేషనల్. ఒక్కొక్కసారి వాళ్ళ ఫొటోస్ మా గ్రూప్లో పెట్టి చెప్తుంటాను, మనం కూడా ఇట్లే ఉండాలి, ఇట్లే చేయాలి అని. సో అది పర్సనల్ లైఫ్ ఎక్కడ మాకు ఏమీ తక్కువ చేయలేదు. మా అమ్మగారు యాక్చువల్లీ జోక్ చేస్తుంటారు, మాకు 3 పిల్లలు, మానస, అమిత, శ్రీనిధి అని. సో అంత అపరూపం మా నాన్నగారికి ఈ ఆర్గనైజేషన్ అంటే. సో చాలా ఎమోషనల్ మూమెంట్ ఫర్ హిమ్, ఐఎమ్ షూర్ ఫర్ అస్ ఆల్సో. సో థ్యాంక్ యూ మమ్మల్ని ఈ ప్రోగ్రాంలో ఇన్వైట్ చేసినందుకు. ఇట్స్ అ వెరీ వెరీ హార్ట్ఫుల్ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అస్. యా, థ్యాంక్ యూ. నా ఫస్ట్ సన్, హీ వాంట్స్ టు జస్ట్ సే 1 line, సో ఐల్ జస్ట్. నమస్కారం టు వన్ అండ్ ఆల్. నాకు అన్ఫార్చునేట్లీ తెలుగు అంత బాగా రాదు, ఎందుకంటే మా మమ్మీ డాడీ నన్ను ఫస్ట్ లాంగ్వేజ్ హిందీలో వేశారు. సో నేను కంప్యూటర్ సైన్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ని. సో శ్రీనిధి నా పర్స్పెక్టివ్ నుంచి చెప్తాను నేను ఎలా చూస్తాను. మీకు అందరికీ ChatGPT అని తెలుసుంటుంది. ChatGPT వెనకాల నేమ్ ఎన్విడియా CEO జెన్సన్ హుయాంగ్. ఆయన ఏం చెప్పాడంటే, యూ హ్యావ్ టు బీ థ్యాంక్ఫుల్ ఇన్ లైఫ్ ఫర్ ద గిఫ్ట్ ఆఫ్ సఫరింగ్ అని చెప్తారు. గిఫ్ట్ ఆఫ్ సఫరింగ్ అంటే మీ లైఫ్లో మీకు సఫరింగ్, ఈ ఛాలెంజెస్ ఇవన్నీ వస్తే ఓన్లీ దెన్ యూ డెవలప్ ద గ్రేట్ రెసిలియన్స్, పర్సివియరెన్స్, ఆల్ దోస్ గ్రేట్ బియాండ్ హ్యూమన్ వాల్యూస్ దట్ విల్ మేక్ యూ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ అని.
So I think our family, for all that we have been through, we have received that gift of suffering, and that suffering in my father, mother, our family is what led to an institution like Srinidhi. And నాకు దీనికంటే మోస్ట్ అంటే ఈరోజు ఇక్కడ కూర్చొని ఐ వాస్ థింకింగ్ దట్ నా లైఫ్లో యునో ఎట్ ద ఎండ్ ఆఫ్ మై లైఫ్ ఈ రూమ్లో కూర్చొని దిస్ మెమరీ ఐ విల్ రిమెంబర్ వెరీ ఫాండ్లీ. సో థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. మీరందరూ టుగెదర్ వచ్చి మై డాడ్కి సపోర్ట్ చేసి ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్ ఇంతమంది విమెన్కి హెల్ప్ చేసి it is it makes me exuberantly happy. I am very proud of everything that all of you have done, and thanks to all of you for hosting this event for my dad. It means a lot to our entire family. Thank you. సాగర్ అంకుల్ గురించి అందరు చాలా చెప్పారు. నేను జస్ట్ 2-3 సెంటెన్స్లో ముగిస్తాను. చాలా ఫ్యూ పీపుల్ ఇన్ ద వరల్డ్లో నేను చిన్నప్పుడు పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి ఇవన్నీ రాసుకునేటప్పుడు నేను రాసుకున్నాను అనమాట. నేను ఒక 100 million పీపుల్కి ఇంపాక్ట్ చేయాలి, దట్ ఈస్ సక్సెస్ ఇన్ మై లైఫ్ అని. బట్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ 20కి 30కి నాకు తెలిసింది అది ఇంపాక్ట్ చేయడం అంత కష్టం కాదు, అన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఇంపాక్ట్ చేయడం. చిన్నప్పుడు రాసుకుంటాం కానీ ఎవ్రీబడి ఈజ్ ఎ కమ్యూనిస్ట్ ఇన్ 20s అని ఒక సామెత ఉంటుంది అనమాట. 20sలో అందరం వి థింక్ వరల్డ్కి ఇచ్చేయాలి, ఇది చేయాలి అని. బట్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ రెస్పాన్సిబిలిటీ వాట్ ఎవర్, వెరీ ఫ్యూ పీపుల్ విల్ బి ఏబుల్ టు కంటిన్యూ దట్. సో వరల్డ్ నాట్ జస్ట్ ఇన్ ద కంట్రీ, వరల్డ్లోని ఇంతమందికి ఇంపాక్ట్ చేసే అవకాశం చాలా తక్కువ మంది దొరుకుతుంది. అది సాగర్ అంకుల్కి దొరికినందుకు ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అండ్ ఎంటైర్ శ్రీనిధి టీమ్, మీ జూమ్ కాల్స్ వింటాం మేము అప్పుడప్పుడు, ఎస్పెషలీ మార్చ్లో. మాకే పాపం అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, ఎట్లా తట్టుకున్నారు. సో అవన్నీ అయినా సరే మీరు తట్టుకొని ఇంతమందికి హెల్ప్ చేసినందుకు, వీళ్ళందరూ ఇంత సపోర్ట్ చేసినందుకు అంకుల్కి అంటే శ్రీనిధికి. మా వదిన చెప్పారు ఇందాక, మేమందరం నార్మల్ కార్పొరేట్ జాబ్ చేస్తున్నాం, పెద్ద ఇంపాక్ట్ అని. దట్ ఈస్ ట్రూ. మేము ఎవ్రీ మంత్కి ఒకసారి ఇంట్లో డిస్కస్ చేస్తాం. అంకుల్ అండ్ శ్రీనిధి టీం ఇంత ఇంపాక్ట్ చేశారు వరల్డ్లో, ఇంతమందికి హెల్ప్ చేశారు, మనం అసలు ఏం చేస్తున్నాం. సో అట్లీస్ట్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చాక వాళ్ళు చేసిన దాంట్లో కొంచెమైనా మనం ఇంపాక్ట్ చేయాలి అనేది మేము డిస్కస్ చేస్తూ ఉంటాం. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ అంకుల్. అండ్ అన్ని సైడ్స్ ఇన్ అనదర్ పాయింట్ విచ్ అంటే మా వదిన కూడా చెప్పారు, వీళ్ళ ఫ్రెండ్షిప్ అది. సో అది కూడా చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది మాకు. 40-45 years నుంచి ఇప్పుడు ఈ కాలంలో అంత మెయింటైన్ చేయడం చాలా కష్టము. బట్ వీఆర్ ఆల్సో ట్రయింగ్ టు సీ 40 years అయ్యాక సేమ్ అలా ఫ్రెండ్ సర్కిల్ ఉండాలి హ్యాపీగా అని. అప్పుడు సాగర్ అంకుల్ ఇంకో సైడ్ చూస్తారు మీరు, ఆ ఫ్రెండ్స్ అంతా గ్రూప్లో చిన్నపిల్లల్లాగా ఈ స్ట్రిక్ట్నెస్ అంతా ఇది పోయి చాలా బాగుంటుంది అది. సో యా, థ్యాంక్ యూ ఎవ్రీవన్. జి విద్యాసాగర్ రెడ్డి గారికి ఆత్మీయ నమస్సుమాంజలి. గడిచిన దశాబ్దన్నర మీ సుదీర్ఘ ప్రస్థానం స్త్రీనిధిని చేర్చింది దేశంలోనే అత్యున్నత స్థానం. ఆరంభ స్థాయి నుండి అగ్రగామి స్థాయి వరకు, ఆశయాల పునాది నుండి అద్భుత ప్రగతి తీరాలకు స్త్రీనిధిని నడిపించిన మీ నాయకత్వం అపూర్వం. పేద మహిళల ఆర్థిక స్వావలంబనకు అది సజీవ సాక్ష్యం. స్త్రీనిధి పటిష్టతతో సాకారమైంది మహిళా సాధికారత. మహిళా సంఘాల పటిష్టత కోసం మీరు అందించారు అకుంఠిత నిబద్ధత. సుస్థిర జీవనోపాధులతో వారిలో నెలకొల్పారు సరికొత్త కార్యశూరత. మైక్రో ఫైనాన్స్ సంఖ్యలు తెంచిన మీ ఆశయమే మాకు సదా మార్గదర్శకత. అన్ని మంచి విషయాలు అసలు విని కంగ్రాచులేషన్స్ మా మామయ్యకి ఫర్ సచ్ అ ఫినామినల్ అచీవ్మెంట్. అసలు మేము ఇంట్లో చూస్తుంటాము, విపరీతంగా పనిచేస్తారు. అసలు మాకు ఇన్స్పిరేషన్ అసలు ఆయన ఎప్పటి నుంచో. బట్ ఇంత ఇంపాక్ట్ అని రియలీ ఐ మీన్ ఇట్స్ జస్ట్ హ్యాట్స్ ఆఫ్, బిగ్ ఇన్స్పిరేషన్ అసలు మా అందరికి. అండ్ ఆ హ్యూమిలిటీ, ఆ డెడికేషన్ ఎట్లా అంటారో ఎట్లా ఆఫీస్లోనో ఇంట్లో కూడా ద సేమ్ హ్యూమిలిటీ, సేమ్ డెడికేషన్. మా పిల్లోడు పెద్దగా అయ్యాడు ఇప్పుడు, 8 years, 5 years వరకు పడుకోలేదు. రోజు ఆఫీస్లో పని, నైట్ కూడా పని. నైట్ అంతా ఆయన పిల్లోడిని ఆయన చూసుకునేవాళ్ళు అసలు మొత్తం అంతా. సో అది ఎట్లా బోత్ సైడ్స్ మేనేజ్ చేస్తారు ఇప్పటి వరకు నాకు అన్ఇమాజినబుల్ అది. సో దట్ ఈస్ జస్ట్ హ్యాట్స్ ఆఫ్. మా పిల్లలు పెరిగిందంతా మా మామయ్య దగ్గరుండి రియలీ లైక్ హౌ హీ టుక్ కేర్ ఎవ్రీథింగ్. సో వెరీ గ్రేట్. మీరు చూసారు ఇప్పుడే పిల్లలంతా ఎంత అటాచ్డ్. సో దెర్ ఈస్
an amazing human that you are seeing, apart from all the dedication and all of that, that is driving him. Real inspiration మా అందరికి. ఇప్పుడు మా అందరి టెన్షన్ అంత డెడికేషన్ అక్కడ ఉంటే ఇప్పుడు ఇంట్లో ఉంటే ఏం చేస్తారు అని. సో అది మాకు పెద్ద టాస్క్ అది. ఇప్పుడు ఎట్లా మేనేజ్ చేయాలి ఆ ఎనర్జీ అని. మా అత్తమ్మ ఫుల్ ఇంట్లో చాలా దానివల్లే షీస్ థింకింగ్ ఏమవుతుందని. బట్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, నేనైతే ఎప్పటి నుంచో చెప్తున్నా రిటైర్ అయిపోండి అని. బట్ హిస్ డెడికేషన్ అండ్ ఆల్ ఆఫ్ యూ వండర్ఫుల్ పీపుల్, అసలు ఇంతమందితో వర్క్ చేస్తున్నారు, ఇంత అమేజింగ్ పీపుల్తో, దట్ ఈస్ కీపింగ్ హిమ్ గోయింగ్, అది తెలిసింది ఇవాళ. సో వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ విట్నెసింగ్ ఆల్ ఆఫ్ దిస్ అండ్ దిస్ ఇంపాక్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ వండర్ఫుల్ సెకండ్ ఇన్నింగ్స్ ఫర్ మామయ్య గారు. చెప్పు. పేరు మానస, నేను విద్యాసాగర్ రెడ్డి గారి పెద్ద కూతుర్ని. నా పేరు అమిత, నేను చిన్న కూతుర్ని. సో నా పెళ్లి రోజే ఫస్ట్ బోర్డ్ మీటింగ్ ఉండింది శ్రీనిధికి. సో నా పెళ్లి టైంలో ఓన్లీ 1 వీక్ కూడా కాదు 1 డే లీవ్ తీసుకున్నారు. సో అంత డెడికేటెడ్ మా ఫాదర్. బట్ అట్ ద సేమ్ టైం ప్రతి ఇంపార్టెంట్ ఒకేషన్కి ఉన్నారు మాతోనే కాదు మా పిల్లలతో కూడా ఉన్నారు. మా పెద్ద కొడుకు యాన్యువల్ డేకి కూడా వస్తారు. సో అంత డెడికేటెడ్ ఫ్యామిలీకి కూడా. సో ఏమీ లోటు లేదు అక్కడ. మమ్మల్ని చిన్నప్పటి నుంచి శ్రీనిధిని ఎట్లా చూసుకున్నారో మమ్మల్ని కూడా అట్లే ఎంకరేజ్ చేసేవాళ్ళు. దేనికి వెనకాడొద్దు, దేనికి తక్కువ కాదు. సో యూ గో అప్లై, ఎక్కడైనా హైయెస్ట్ లెవెల్ అచీవ్ చేయాలని ఎప్పుడు ఎంకరేజ్ చేశారు. డాటర్స్ అని పెళ్లి చేసి పంపించాలని ఎప్పుడు చూడలేదు. సో అట్లా మేము చాలా ఫార్చునేట్. మా ఫాదర్ డాడీ ఇట్లా వర్క్లో ఎంత హార్డ్ వర్క్ చేస్తారో అదంతా. People assume that he may not have given enough time to our family. That is not true, like she said. But most importantly, akkada, as children, we didn't know any other normal. We thought this was the way it was supposed to be. Manak problems undi, we overcame them. That next step is to help others. So that is what my dad is doing. He has become strong through his struggles. Next step, he is going and he's creating this beautiful institution which is helping lakhs of poor women. So adi maku normal, it was a given understanding. It's not like there was any other way to be. Ante ma daddy maato ekku time spend cheyali. No, this is a bigger cause and it is understood that this person is the right fit for this organization. And together it will create some magic. If anything, as children we should try and find similar such avenues in our own lives.